చతుర్థాధ్యాయము దివ్య జ్ఞానము శ్రీభగవానువాచ ఇవం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. అనువాదము దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. నాశము లేని ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు సూర్యదేవునకు ఉపదేశించితిని. వివస్వానుడు దానిని మానవ జాతి పిత్యైన మనువునకు ఉపదేశించెను. మనువు దానిని ఇక్ష్వాక రాజునకు ఉపదేశించెను. భాష్యము సూర్యలోకము మొదలుకొని ఇతర లోకములందలి రాజులందరికిని ప్రాచీన కాలము నుండియే భగవద్గీత బోధింపబడినట్లు భగవద్గీత చరిత్ర వలన మనకు ఇక్కడ తెలియుచున్నది. సమస్త లోకములకు చెందిన రాజులు తమ తమ లోకములలోని ప్రజలను సంరక్షించుట కొరకై ప్రత్యేకముగా నిర్దేశింపబడి యున్నారు. కనుక ప్రత్యేకించి రాజవంశీయులందరూ ప్రజలను చక్కగా పరిపాలించి వారిని లౌకిక బంధముల నుండియు కామబంధముల నుండియు రక్షించుట కొరకై భగవద్గీత శాస్త్రమును సంపూర్ణముగా అవగాహన చేసుకొని యుండవలెను. మానవజన్మ ఎనునది దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని నిత్య సంబంధముతో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానమును అలవరచుకొనుటకై ఉద్దేశింపబడినది. ఈ సందేశమును విద్య, సంస్కృతి, భక్తి ద్వారా ప్రజలందరికీ తెలియజేయుట అన్ని దేశపాలకుల బాధ్యత్యయున్నది. మరోవిధముగా చెప్పవలెననినా అన్ని దేశాల పాలకులు ప్రజల శ్రేయస్సు కొరకు ఈ కృష్ణ చైతన్య విజ్ఞానమును విస్తృతముగా ప్రచారము చేయవలెను. తద్వారా జనులందరును ఈ గొప్ప శాస్త్రపు సహాయముచే తమకు లభించిన మానవజన్మను సద్వినియోగ పరచుకొనుచు జయప్రదమైన మార్గమునందు పయనింపగలుగుదురు. ఈ మన్వంతరము నందు సూర్యదేవుడు వివస్వానుడని పిలువబడును. అతడు సూర్యగ్రహమండల మందలి సర్వగ్రహములకు మూలమైన సూర్యలోకాధిపతి. బ్రహ్మ సంహిత నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది. యచ్చక్షురేష సవితా సకలగ్రహాణాం రాజా సమస్తసురమూర్తిరశేష తేజ యస్యాంజ్ఞయా భ్రమతి సంభృతకాలచక్ర గోవిందమాదిపురుషం తమహం భజామి. ఏ ఆదిపురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుచున్నాడో అట్టి దేవాదిదేవుడైన గోవిందుని, శ్రీకృష్ణుని నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రమై భాషించుచు అతని ఆజ్ఞలకు లోబడి తన కక్ష్యయందు పరిభ్రమించుచుండును అని బ్రహ్మదేవుడు స్తుతించెను. సూర్యుడే సమస్త గ్రహములకు రాజయ్యున్నాడు. ప్రస్తుతము వివస్వానుడను పేరుగల సూర్యదేవుడు ఇతర గ్రహములన్నింటికిని ఉష్ణమును మరియు వెలుగును సమకూర్చుచు వాటిని నియంత్రించెడి సూర్యమండలమును పరిపాలించును. అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞననుసరించి తన కక్ష్యలో పరిభ్రమించుచుండును. ఈ భగవద్గీత శాస్త్రమును అవగాహన చేసుకొనుటకు శ్రీకృష్ణ భగవానుడు తొలుత వివస్వానుని ప్రథమ శిష్యునిగా చేసుకొనెను. కనుకనే గీత అనాదికాలము నుండి వచ్చుచున్న ప్రామాణిక శాస్త్రగ్రంథమే గాని అప్రామాణికమైన లౌకిక పండితుల కొరకు ఉద్దేశింపబడిన ఊహాకల్పితమైన గ్రంథము కాదు. మహాభారతము, శాంతిపర్వము నందు భగవద్గీత యొక్క చరిత్రను ఈ క్రింది విధముగా మనము కనుగొనవచ్చును. త్రేతాయుగాదౌ చ తతో వివస్వాన్ మనవే దదౌ మనుశ్చ లోకభృత్యర్థం సుతాయేక్ష్వాకవే దదౌ ఇక్ష్వాకునా చ కథితో వ్యాప్య లోకానవస్థిత. త్రేతాయుగారంభమున మానవునికి భగవానునితో గల సంబంధమును తెలుపు ఈ శాస్త్రము వివస్వానునిచే మనువుకు బోధింపబడినది. మానవ జాతికి మనువు తండ్రియగుటచే దానిని తన పుత్రుడును, భూమండలమునకు రాజును, శ్రీరామచంద్రుడు అవతరించిన రఘువంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజునకు అందించెను. కనుక భగవద్గీత ఇక్ష్వాకు మహారాజు కాలము నుండియే మానవ సంఘమునందు నెలకొనియున్నది. ప్రస్తుతము 4:32:000 సంవత్సరముల కాలపరిమితి గల కలియుగమున కేవలము 5000 సంవత్సరములు మాత్రమే గడిచినవి.
ఈ యుగమునకు పూర్వము ద్వాపరయుగము 8,00,000 సంవత్సరములు, దానికి పూర్వము త్రేతాయుగము 12,00,000 సంవత్సరములు గడిచియున్నవి. ఈ విధముగా దాదాపు 20,05,000 సంవత్సరములకు పూర్వము మనువు తన శిష్యుడును మరియు భూమండలమునకు రాజును అగు ఇక్ష్వాకునకు ఈ భగవద్గీతను బోధించెను. ప్రస్తుతము మనువు యొక్క జీవిత కాలము 30,53,00,000 సంవత్సరములుగా లెక్కింపబడినవి. అందులో 12,04,00,000 సంవత్సరములు మాత్రమే గడిచినవి. మనువు జన్మించుటకు పూర్వమే భగవద్గీత భగవానునిచే తన శిష్యుడైన వివస్వానునకు, సూర్యదేవునకు, తెలుపబడిన విషయముననుసరించి దాదాపు 12,04,00,000 సంవత్సరములకు పూర్వమే ఇది చెప్పబడినట్లు భావింపవచ్చును. అదే జ్ఞానము మానవ సంఘమున దాదాపు 20,00,000 సంవత్సరముల నుండి వ్యాప్తి యందున్నది. 5,000 సంవత్సరములకు పూర్వము శ్రీకృష్ణ భగవానుడు తిరిగి దానిని అర్జునునికి ఉపదేశించెను. గీతననుసరించియు, గీతను ఉపదేశించిన శ్రీకృష్ణ భగవానుననుసరించియు ఇదియే భగవద్గీత యొక్క స్థూల చరిత్ర. సూర్యదేవుడైన వివస్వంతుడు కూడా స్వయముగా క్షత్రియుడును మరియు సూర్యవంశ క్షత్రియులందరికిని పూర్వ పితామహుడు, తండ్రియును అగుటచేత అతనికి ఈ భగవద్గీత జ్ఞానము బోధింపబడినది. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుని చేత స్వయముగా ఉపదేశింపబడుట చేత వేదసదృశమైనట్టిది. గీతలోని జ్ఞానము అపౌరుషేయము, మానవాతీతము అయ్యున్నది. మానవ కల్పిత వివరములతో సంబంధము లేకుండా వేదమునందలి ఉపదేశములను కూడా ఎటువంటి లౌకిక వివరణలు లేకుండా యథాతథముగా అంగీకరింపవలసియున్నది. లౌకిక విద్వాంసులు తమ ఇష్టానుసారము భగవద్గీతను గూర్చి ఊహాగానాలను చేయవచ్చును, కాని అది ఎన్నటికిని భగవద్గీత యథాతథము కాజాలదు. కనుకనే భగవద్గీతను యథాతథముగా గురుశిష్య పరంపర నుండి అంగీకరింపవలెను. అట్టి దివ్యజ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు తొలుత సూర్యదేవునికి బోధింపగా, సూర్యదేవుడు తన పుత్రుడైన మనువునకు, పిదప మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునకు బోధించినట్లుగా ఇక్కడ వర్ణింపబడినది. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్డ్యో విదు. 1 సకాలేనేహ మహతా యోగో నష్ట పరంతప. అనువాదము ఈ దివ్యజ్ఞానము ఈ విధముగా గురుశిష్య పరంపరాక్రమమున గ్రహింపబడినది. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతము చేసికొనిరి. కాని కాలచక్రమమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. భాష్యము రాజర్డులు ప్రజలను పాలించుట యందు భగవద్గీత ప్రయోజనమును నెరవేర్చవలెను. కనుక వారికొరకే ప్రత్యేకముగా ఈ గీతాజ్ఞానము ఉద్దేశింపబడినదని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. నిశ్చయముగా ఇది దానవ ప్రవృత్తి గల వారికి ఉద్దేశింపబడలేదు. ఎవ్వరికిని లాభము చేకూరనట్లుగా వారు దీని విలువను నష్టపరచుటయే కాకుండా, వ్యక్తిగత అభిప్రాయములననుసరించి దీనికి వివిధములైన వివరణలను కల్పించుచుందురు. ఈ విధముగా గీత యొక్క మూల ప్రయోజనము అటువంటి అధర్మపరులైన విపరీత వ్యాఖ్యాతలచే నష్టపడినప్పుడు, గురుశిష్య పరంపరను తిరిగి పునః స్థాపించుటకు అవసరమేర్పడును. శ్రీకృష్ణ భగవానుడు 5,000 సంవత్సరములకు పూర్వము దివ్యమైన గురుపరంపర విచ్ఛిన్నమైనదని గుర్తించి, గీతా ప్రయోజనము నష్టమైనట్లుగా కనిపించుచున్నదని అతడు ప్రకటించెను. అట్లే ప్రస్తుత కాలమున కూడా అనేక గీతావ్యాఖ్యానములు, ముఖ్యముగా ఆంగ్లములో, వ్యాప్తియందున్నను అవియన్నియును ప్రామాణిక పరంపరాగతములు కావు. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానములు అనేకము లభించుచున్నను, దాదాపు వారందరును శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా అంగీకరించియుండలేదు. కాని వారు శ్రీకృష్ణ భగవానుని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారమును మాత్రము కొనసాగించుచుందురు. ఇదియే దానవ ప్రవృత్తి. ఎందుకనగా, దానవులు భగవానునియందు విశ్వాసము ఉంచకున్నను,
భగవానుని సంపదలను అనుభవింపవలెనని వాంఛించుచుందురు. గురుశిష్య పరంపరాగతమైన వివరణలతో కూడిన భగవద్గీత సంపుటములు ఆంగ్లభాష యందు వెలువరించుట అవసరమై యున్నందున ఈ రచనా యత్నము చేయబడుచున్నది. యథాతథముగా అంగీకరింపబడిన భగవద్గీత మానవ సంఘమంతటికి గల ఒక గొప్ప వరప్రసాదము. కాని అట్లుగాక దీనిని ఒక కాల్పనిక తాత్విక గ్రంథముగా స్వీకరించినచో అది కాలమును వృధా పరచినట్లే కాగలదు. స ఏవాయం మయా తే ధ్యయోగ ప్రోక్తః పురాతనః ఒకటి భక్తి సి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. అనువాదము నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కావున ఈ శాస్త్రము ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. భాష్యము సురులు, భక్తులు మరియు అసురులు అని మానవులలో రెండు తరగతుల వారు కలరు. అర్జునుడు గొప్ప భగవద్భక్తుడైనందున భగవానుడు అతనిని ఈ గొప్ప శాస్త్రమునకు గ్రహీతగా ఎంచుకొనెను. ఈ గొప్ప రహస్య శాస్త్రమును గ్రహించుట దానవ ప్రవృత్తి గలవారికి సాధ్యము కాదు. ఈ దివ్యజ్ఞాన గ్రంథమునకు అనేక వ్యాఖ్యానములు కలవు. ఈ వ్యాఖ్యానములు కొన్ని భక్తులచే రచింపబడగా మరికొన్ని దానవ ప్రవృత్తి గలవారిచే రచింపబడి యున్నవి. భక్తుల వ్యాఖ్యానములు యథాతథములు కాగా దానవులు రచించినవి నిష్ప్రయోజనములై యున్నవి. అర్జునుడు శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా అంగీకరించెను. అర్జునుని అడుగుజాడల ననుసరించి రచింపబడిన ఏ గీతా వ్యాఖ్యానమైనను ఈ దివ్యశాస్త్రమునకు చేయబడు యథార్థ భక్తియుక్త సేవ కాగలదు. దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణ భగవానుని యథాతథముగా అంగీకరింపరు. అంతేకాకుండా వారు శ్రీకృష్ణుని గూర్చి ఏవేవో కల్పనలను చేయుచు శ్రీకృష్ణుని బోధనల నుండి సామాన్య పాఠకులకు పెడత్రోవ పట్టింతురు. అట్టి పెడత్రోవ మార్గములను గూర్చి ఇక్కడ హెచ్చరింపబడుచున్నది. కనుక ప్రతియొక్కరు అర్జునుని నుండి వచ్చిన గురుశిష్య పరంపరను అనుసరించుటకు యత్నించి శ్రీమద్భగవద్గీత ఎన్నడి ఈ దివ్యశాస్త్రము ద్వారా లబ్ధి పొందవలెను. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అనువాదము అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీ కంటెను పూర్వుడు. అట్టియెడ ఆదిలో నీవీ శాస్త్రమును అతనికి ఉపదేశించితివనుటను నేనెట్లు అర్థము చేసుకొనగలను? భాష్యము అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క పరమభక్తుడు అయినచో శ్రీకృష్ణుని వచనములను విశ్వసింపకుండుట ఎట్లు సంభవించెను? వాస్తవమేమనగా అర్జునుడు ఈ విషయమును తన కొరకు గాక దేవాదిదేవునియందు విశ్వాసము లేనివారి కొరకు లేదా శ్రీకృష్ణుడు దేవాదిదేవుడనెడి విషయమును అంగీకరింపని దానవ ప్రవృత్తి కలవారి కొరకు ప్రశ్నించుచున్నాడు. అనగా వారి కొరకై అర్జునుడు దేవాదిదేవుని లేక శ్రీకృష్ణుని గూర్చి తానేమీ తెలియని వానివలె ఈ విషయమున విచారణ కావించుచున్నాడు. దశమాధ్యాయమున శ్రీకృష్ణుడు దేవాదిదేవుడనియు సర్వమునకు మూలమనియు పరతత్వపు చరమానుభూతియనియు అర్జునుడు సంపూర్ణముగా ఎరిగియుండెను. అయినను ఆ దేవాదిదేవుడు కూడా దేవకీదేవికి పుత్రునిగా ధరిత్రిపై అవతరించెను. శ్రీకృష్ణుడు ఎట్లు దేవాదిదేవునిగను ఆదిపురుషునిగను నిలిచియున్నాడో అర్థము చేసుకొనుట సామాన్య మానవునకు చాలా కష్టము. కనుకనే ఆ విషయమును స్పష్టపరచుటకై శ్రీకృష్ణుడొక్కడే ఈ విషయమును గూర్చి ప్రామాణికముగా చెప్పగలడని భావించినందున అర్జునుడీ ప్రశ్నను అడిగియుండెను. శ్రీకృష్ణుడు పరమా ప్రామాణికుడనెడి సత్యమును ఈనాడే కాకుండా అనాది నుండియు కూడా సమస్త ప్రపంచము అంగీకరించెను. దానవులు మాత్రమే అతనిని నిరాకరింతురు. శ్రీకృష్ణుడే అందరిచేత అంగీకరింపబడిన పరమ ప్రామాణికుడని అర్జునుడు అతని ఈ ప్రశ్నను అతని ముందుంచుచున్నాడు. తద్వారా దానవ ప్రవృత్తి గలవారిచే వివరింపబడుటకు
బదులుగా శ్రీకృష్ణుడు తనను గూర్చి తానే ప్రత్యక్షముగా వివరించుటకు ఒక అవకాశము ఏర్పడగలదు. అట్టి దానవ ప్రవృత్తి గలవారు దానవ స్వభావులైన తమ అనుయాయుల కొరకై సదా వక్రభాష్యము కావింతురు. కాని వాస్తవమునకు ప్రతియొక్కరు తమ శ్రేయస్సు కొరకు కృష్ణ సంబంధ విజ్ఞానము నెరుగుట ఎంతో అవసరము. కనుక శ్రీకృష్ణుడే తనను గూర్చి తాను ప్రవచించినప్పుడు అది సమస్త లోకములకు మంగళకరమగును. దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని ఎల్లప్పుడును తమ దృక్పథము ననుసరించియే అధ్యయనము చేయుదురు. కనుక దేవాదిదేవుడే తనను గూర్చి వివరించు వివరణలు వారికి వింతగా తోచినను, వాస్తవముగా భక్తులైనవారు శ్రీకృష్ణుడే స్వయముగా పలికిన విషయములను హృదయపూర్వకముగా అంగీకరింతురు. శ్రీకృష్ణుని గూర్చి అధికాధికముగా తెలుసుకొనుటకు భక్తులు ఆరాటపడుచుందురు. కనుక భక్తులు శ్రీకృష్ణుడు తెలిపిన ప్రామాణిక వచనములను ఎల్లప్పుడూ భక్తితో ఆరాధింతురు. శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించు నాస్తికులు కూడా ఈ విధముగా శ్రీకృష్ణుడు మానవాతీతుడనియు, సచ్చిదానంద విగ్రహుడనియు, దివ్యుడనియు, త్రిగుణాతీతుడనియు, దేశకాల ప్రభావములకు అతీతుడనియు ఎరుగగలుగుదురు. అర్జునుని వంటి భక్తుడు శ్రీకృష్ణుని దివ్యస్థితిని గూర్చి ఎట్టి అపోహలను కలిగియుండడు. శ్రీకృష్ణుడు భౌతిక ప్రకృతి గుణములచే ప్రభావితుడయెడి సామాన్యమానవుడేనని భావించు వారి నాస్తిక భావమును నిరాకరించుటకు అర్జునుడు చేసిన యత్నమే ఈ ప్రశ్నను శ్రీకృష్ణుని ముందుంచుట. శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాన తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అనువాదము దేవాదిదేవుడు పలికెను, ఓ పరంపరా, నీకును మరియు నాకును పలు జన్మములు గడిచినవి, అవన్నియును నాకు జ్ఞప్తియందున్నవి, కాని నీవు వానిని జ్ఞప్తియందుంచు కొనజాలవు. భాష్యము శ్రీకృష్ణ భగవానుని అనేకానేక అవతారములను గూర్చిన సమాచారము బ్రహ్మ సంహిత యందు మనకు లభించుచున్నది. దానియందు ఇట్లు తెలుపబడినది. అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం ఆద్యం పురాణపురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తి గోవిందమాదిపురుషం తమహం భజామి. అద్వితీయుడును, అచ్యుతుడును, అనాదియును అగు దేవాదిదేవుడైన గోవిందుని, శ్రీకృష్ణుని నేను భజింతును. అతడు అనంతరూపములుగా వ్యాప్తినొందినను పురాణపురుషునిగా, నిత్యయౌవనముతో అలరారువానిగా భాషించును. భగవానుని అట్టి సచ్చిదానంద విగ్రహరూపములు వేదవేత్తలకు సాధారణముగా దుర్లభములైనను, శుద్ధభక్తులకు మాత్రము అవి స్వయముగా ప్రకటితమగుచుండును. బ్రహ్మసంహిత నందు కూడా ఇట్లు తెలుపబడినది. రామాదిమూర్తిషు కళానియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్పరమః పుమాన్ యో గోవిందమాదిపురుషం తమహం భజామి. రామ, నృసింహాది వంటి అనేక అవతారములను, ఇతరములైన అనేక అంశావతారములను ధరించు వాడును మరియు ఆదిదేవుడైన శ్రీకృష్ణునిగా తెలియబడుచు స్వయముగా అవతరించెడివాడును అగు గోవిందుని, శ్రీకృష్ణుని భజింతును. భగవానుడు అద్వితీయుడని తెలియబడినను అనేక రూపములతో అవతరించుచుండునని వేదములందు తెలుపబడినది. అతడు అనేక రంగులను మార్చినను వాస్తవమునకు మార్పురహితముగా నుండు వైదూర్యమణితో అతనిని పోల్చవచ్చును. బహుళములైన ఆ రూపములన్నింటినీ శుద్ధభక్తులు మాత్రమే అవగతము చేసుకొందురు. కేవలము వేదాధ్యయనముచే అవి అవగతము కావు. వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్త. అర్జునుని వంటి భక్తులు శ్రీకృష్ణ భగవానుని నిత్యసహచరులు. భగవానుడెప్పుడు అవతరించినను, వివిధ స్థాయిలలో అతనిని సేవించుటకై ఆ నిత్యసహచరులైన భక్తులును అవతరింతురు. అర్జునుడు అట్టి భక్తులలో ఒకడు.
కొన్ని లక్షల సంవత్సరములకు పూర్వము శ్రీకృష్ణ భగవానుడు సూర్యదేవుడైన వివస్వానునకు గీతాజ్ఞానమును బోధించినప్పుడు అర్జునుడు కూడా తన స్థాయిలో మరొక రూపములో భగవానుని చెంతనే నిలిచియున్నాడని ఈ శ్లోకము ద్వారా మనకు తెలియుచున్నది. కాని అర్జునుడు మరియు భగవానునికి భేదముగా భగవానుడు ఆ విషయమును గుర్తుంచుకొనెను. అర్జునుడు అట్లు గుర్తుంచుకొనుటకు సమర్థుడు కాకుండెను. పరంతప ఇదియే అంశలైన జీవులకును మరియు భగవానునికిని నడుమ గల భేదము. ఇక్కడ అర్జునుడు శత్రువులను అణచగల గొప్పయోధునిగా పరంతప సంబోధింపబడినను తమ పూర్వజన్మలలో జరిగిన విషయములను జ్ఞప్తికి తెచ్చుకొనలేకున్నాడు. కనుక జీవుడు లౌకిక పరిగణననుసరించి ఎంత గొప్పవాడైనను జీవుడు పరమపురుషునికి సమానుడు కాజాలడు. శ్రీకృష్ణ భగవానునితో శాశ్వత సహచార్యమును కలిగినవాడు నిశ్చయముగా ముక్త పురుషుడే. కాని అతడెన్నడును భగవానునితో సమానుడు కాజాలడు. బ్రహ్మసంహిత యందు శ్రీకృష్ణుడు అచ్యుతునిగా వర్ణింపబడెను. భౌతిక ప్రకృతి సంపర్కము నందున్నప్పటికిని అతడు తన దివ్యత్వమును విస్మరింపడు. కనుక జీవుడు అర్జునుని వంటి ముక్తపురుషుడైనను అన్ని విషయములలో భగవానునితో సమానము కాజాలడు. అర్జునుడు భగవానుని భక్తుడైనను కొన్ని మార్లు భగవానుని స్థితిని అతడు విస్మరించును. కాని దివ్యానుగ్రహముచే భక్తుడు వెంటనే తిరిగి భగవానుని అచ్యుతమైనట్టి స్థితిని ఎరుగగలుగును. కాని అభక్తులు లేక దానవ ప్రవృత్తి గలవారు భగవానుని ఈ దివ్యస్థితిని ఎరుగజాలరు. కనుకనే గీతయందలి ఈ వివరణలు ఆభక్తులకు మరియు దానవ ప్రవృత్తి గలవారికి ఎన్నటికిని అవగతము కాజాలవు. శ్రీకృష్ణార్జునులిరువరును స్వభావరీత్యా నిత్యులైనను లక్షలాది సంవత్సరముల పూర్వము తాను చేసిన కర్మలనన్నింటిని శ్రీకృష్ణ భగవానుడు జ్ఞప్తియందుంచుకొనగా సందు చరివర్తనము వలను సురా అట్లు జ్ఞప్తియందుంచు కొనలేకపోయెను. జీవుడు తన దేహ పరివర్తనము వలన సర్వమును విస్మరించుననియు మరియు శ్రీకృష్ణ భగవానుడు తన సచ్చిదానంద దేహమును మార్చని కారణముగా సర్వమును జ్ఞప్తియందుంచు కొనుననియు మనమిక్కడ గమనింపవచ్చును. అతడు అద్వైతుడు. అతనికి మరియు అతని దేహమునకు మధ్య భేదము లేదు. అతనికి సంబంధించిన ప్రతిదియును బ్రహ్మమే. కాని బద్ధజీవుని విషయమున అతని ఆత్మదేహము కంటెను భిన్నమైనది. భగవానుని మరియు అతని దేహమునకు భేదము లేకుండుటచే అతడు భౌతిక జగత్తునందు అవతరించినను ఆతని స్థితి సామాన్య జీవుని స్థితికి ఎల్లప్పుడును భిన్నముగా నుండును. భగవానుని ఇట్టి దివ్యస్వభావమును దానవ ప్రవృత్తిగలవారు అవగతము చేసుకొనజాలరు. ఈ విషయమును భగవానుడే తరువాతి శ్లోకమున వివరించును. అజో పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో పి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామాత్మమాయయా. అనువాదము పుట్టుకలేని వాడైనను నా దివ్య దేహమెన్నడును నశింపనిదైనను సకల జీవులకు ఈశ్వరుడైనను ఆదియైన దివ్య స్వరూపముతో నేను ప్రతియుగము నందున నా ఆంతరంగిక శక్తిచే అవతరించుచుందును. భాష్యము శ్రీకృష్ణ భగవానుడు తన జన్మయందలి ప్రత్యేకతను గూర్చి పలుకుచున్నాడు. అతడు సాధారణ మానవుని వలె గోచరించినను తన పూర్వ జన్మల యందు జరిగిన విషయములనన్నింటినీ జ్ఞప్తియందుంచుకొనెను. కాని సామాన్య మానవుడు కొద్ది గంటలకు పూర్వము తాను చేసిన దానిని కూడా జ్ఞప్తియందుంచు కొనలేడు. ఎవరినైనను గడచిన దినమునందు సరిగా అదే సమయమున ఏమి చేసితివని ప్రశ్నించినచో వెంటనే సమాధానమిచ్చుట సామాన్య మానవునికి ఎంతో కష్టము. క్రిందటి రోజున అదే సమయమున తానేమి చేయుచుండెనో గుర్తు తెచ్చుకొనుటకు అతడు ఎంతగానో యత్నింపవలసి వచ్చును. అయినప్పటికిని కొందరు మానవులు తామే భగవానులమని చెప్పుటకు సాహసించెదరు. కాని అట్టి అర్ధరహిత వాక్యములచే ఎవ్వరునూ మోసపోరాదు. తరువాత ఇక్కడ భగవానుడు తన ప్రకృతి ని లేక తన దివ్యరూపమును గూర్చి వివరిస్తున్నాడు. ప్రకృతి అనగా స్వభావము లేక స్వరూపము.
తాను తన దివ్య దేహముతో అవతరింతునని భగవానుడు తెలుపుచున్నాడు. సామాన్య జీవుడు ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందునట్లుగా భగవానుడు తన దేహమును మార్చడు. బద్ధజీవుడు ప్రస్తుత జన్మమున ఒకరకమైన దేహమును, మరుసటి జన్మమున మరొక రకమైన దేహమును పొందవచ్చును. అనగా భౌతిక జగత్తు నందు జీవుడు స్థిరమైన దేహమును కలిగియుండడు. అతడు ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందుచునే యుండును. కాని భగవానుడు ఎన్నడును అట్లు మార్పు చెందడు. అతడెన్నడు అవతరించినను తన ఆంతరంగిక శక్తిచేత తన ఆదియైన దివ్యదేహముతోనే అవతరించుచుండును. మరో మాటలో, వేణువును ధరించి ద్విభుజములతో తన దివ్య స్వరూపముతో శ్రీకృష్ణుడు భౌతిక జగత్తు నందు అవతరించుచుండును. అతడు ఈ భౌతిక జగత్తు యొక్క కల్మషములచే ప్రభావితుడు కాకుండా తన దివ్య స్వరూపముతోనే అవతరించును. అతడు జగదీశ్వరుడైనను, దివ్యదేహముతో అవతరించినను సామాన్యజీవుని వలెనే జన్మను గ్రహించినట్లుగా గోచరించును. భౌతిక దేహము వలె అతని దేహము మార్పు చెందకపోయినను, జీర్ణము, అతని దేహము కూడా శైశవము నుండి బాల్యమునకు, బాల్యము నుండి యౌవనముకు మార్పు చెందుచున్నట్లు గోచరించును. కాని ఆశ్చర్యకరమైన విషయమేమనగా, అతని దేహము యౌవనము పిదప ఎటువంటి మార్పునకు గురికాదు. కురుక్షేత్ర యుద్ధ కాలమునాటికి శ్రీకృష్ణుడు తన గృహము నందు మనుమల నెందరినో కలిగియుండెను. అనగా లౌకిక పరిగణననుసరించి అతడప్పటికి వయసు మీరిన వాడైనను, అతడప్పుడు 20 లేక 25 వయస్సుగల యువకునిగానే మాత్రమే గోచరించును. శ్రీకృష్ణుని మనము ఏ చిత్రములోనూ వృద్ధునిగా చూడము. ఎందుకనగా, సమస్త సృష్టియందు భూత, భవిష్యత్తు, వర్తమానములతో కూడిన అతడు అనాదియైనను మనకు వలె అతడెన్నడును వృద్ధాప్యమును పొందడు. అతని దేహము, బుద్ధి ఎన్నడును మార్పు చెందదు మరియు నష్టము కాదు. కనుకనే భౌతిక జగత్తునందున్నప్పటికిని అతడు పుట్టుక లేనివాడే, సచ్చిదానంద విగ్రహుడే. అతడు తన దివ్యదేహము నందు మరియు బుద్ధి నందు మార్పు లేనటువంటివాడే. వాస్తవమునకు, శ్రీకృష్ణుని జన్మము మరియు అవతార పరిసమాప్తములు సూర్యుడు ఉదయించి, మన ఎదుటనే కదులుతూ, తిరిగి మన దృష్టి నుండి అగోచరమగుట వంటిది. సూర్యుడు మన దృష్టికి అగోచరుడైనంతనే అస్తమించెననియు మరియు మన ఎదుట గోచరించినంతటనే ఉదయించెననియు భావిస్తుంటాము. వాస్తవమునకు సూర్యుడు ఎల్లప్పుడూ స్థిరముగా తన స్థానమునందే నిలిచియుండును. కాని మన ఇంద్రియములు దోషపూరితములగుట చేత మనము సూర్యుడు ఆకాశమునందు ఉదయించెననియు అస్తమించెననియు భావింతుము. శ్రీకృష్ణ భగవానుని అవతార అంతర్ధానములు సామాన్యజీవుల జననము, అస్తమయములకు పూర్తిగా భిన్నములగుటచేత అతడు తన ఆంతరంగిక శక్తి కారణముగా సచ్చిదానంద స్వరూపుడనియు మరియు భౌతిక ప్రకృతి చేత ప్రభావితుడు కాబోడనియు నిరూపితమగుచున్నది. మహానారాయణోపనిషత్తు కూడా దేవాదిదేవుడు పుట్టుకలేనివాడైనను అనేక అవతారములుగా జన్మించుచుండునని నిర్ధారించుచున్నది. పద్మపురాణము కూడా భగవానుడు జన్మించినట్లు గోచరించినను దేహాంతర పరిణామము లేనివాడై యుండునని తెలుపుచున్నది. శ్రీకృష్ణుడు తన తల్లి ఎదుట చతుర్భుజములతో మరియు షడైశ్వర్య సంపన్నమైన అలంకరణలతో దర్శనమిచ్చెనని శ్రీమద్భాగవతము తెలుపుచున్నది. అతడు తన ఆదియైన మూల రూపముతో అవతరించుట జీవులపై ఆతనికి గల అవ్యాజకృపయే అందులకు కారణము. తద్వారా వారు వివిధ మానసిక కల్పనల చేతను, భావనల చేతను, మాయావాదులు తప్పుగా ఊహించు రూపములతో కాకుండా దేవాదిదేవుని యథార్థ రూపమునే జీవులు ధ్యానించు అవకాశము కలుగును. విశ్వకోశ నిఘంటువు ననుసరించి ఆత్మమాయ అనగా భగవానుని అవ్యాజకృప అని భావము. శ్రీకృష్ణ భగవానుడు తన
పూర్వావతారములను మరియు వాటి అంతర్ధానములను ఎరిగియుండును. కాని సామాన్య జీవుడు నూతన దేహమును పొందినంతనే తన పూర్వపు దేహమును గూర్చి పూర్తిగా విస్మరించును. భగవానుడు ఈ భూమిపై నిలిచి యున్నప్పుడు అద్భుతములు మరియు మానవాతీతములైన కర్మలను చేయుటచేతనే భగవానుడు జీవులకు ప్రభువని, ఈశ్వరుడని తెలుపబడెను. కనుక భగవానుడు ఎల్లప్పుడూ పరతత్వమై యున్నాడు. అంతేకాకుండా అతనికి మరియు అతని రూపమునకు, గుణమునకు మరియు దేహమునకు మధ్య ఎట్టి భేదము లేకుండును. అట్టి భగవానుడు ఈ జగత్తునందు అవతరించి తిరిగి అంతర్ధానమగుటకు గల కారణమేమిటను ప్రశ్న ఉదయింపవచ్చును. ఈ విషయము తరువాతి శ్లోకమునందు వివరింపబడినది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అనువాదము: ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణమునకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధినొందునో ఆ సమయమున నేను స్వయముగా అవతరింతును. భాష్యము: ఇక్కడ సృజామి అను పదము ముఖ్యమైనది. దానినెన్నడును సృష్టింపబడుననెడి అర్థములో ఉపయోగించరాదు. ఎందుకనగా గత శ్లోకముననుసరించి భగవానుని రూపములన్నియు నిత్యములైనందున అతని దేహమునకు లేదా రూపమునకు సృష్టి ఎనునది లేదు. కనుక సృజామి అనగా భగవానుడే యథాతథముగా అవతరించునని అర్థము. శ్రీకృష్ణ భగవానుడు నియమానసాసరముగా ద్వాపరాంతమున 7వ మనువు యొక్క 28వ మహాయుగమందు 4 యుగముల కాలము ప్రతి బ్రహ్మదేవుని దినమునందు అవతరించుచుండును. కాని అతనికి ఆత్తి నియమ నిబంధనలను అనుసరింపనవసరము లేదు. ఎందుకనగా అతడు తన ఇచ్ఛానుసారము ఎన్నో రకములుగా ప్రకటించు కొనుటకు సర్వస్వతంత్రుడై యుండును. కనుక అధర్మము ప్రబలి నిజమైన ధర్మమునకు హాని కలిగినప్పుడు అతడు తన సంకల్పానుసారమే అవతరించుచుండును. ధర్మసూత్రములు వేదములందు వివరించబడినవి. అట్టి వేద నియమాచరణకు భంగము కల్గినచో మానవుడు అధర్మపరుడగును. వేదములలోని ఆ నియమాలు భగవత్ శాసనములని శ్రీమద్భాగవతం తెలుపుచున్నది. భగవానుడు మాత్రమే ధర్మ విధానమును సృజింపగలడు. వేదములు కూడా తొలుత బ్రహ్మదేవుని హృదయమున భగవానునిచే తెలుపబడినవని తెలియుచున్నవి. కనుకనే ధర్మ నియమములు దేవాది దేవుని ప్రత్యక్ష నిర్దేశములు. ధర్మం తు సాక్షాద్భగవత్ప్రణీతం. ఈ నియమములన్నీయు భగవద్గీత అంతటా స్పష్టంగా వివరింపబడినవి. దేవాదిదేవుని అధ్యక్షతన అట్టి నియమములను స్థాపించుటయే వేదముల ప్రయోజనము. భగవద్గీత అంత్యమున తనను శరణు పొందుటయే అత్యున్నత ధర్మాచరణమనియు అంతకుమించి మరొకటి లేదనియు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆదేశించియున్నాడు. వైదిక ధర్మములు మానవుని అట్టి సంపూర్ణ శరణాగతినే ప్రేరేపించును. అట్టి నియమములు దానవ ప్రవృత్తిచే నశింపజేయబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. భౌతిక భావము వృద్ధి చెంది లౌకికులు వేదముల ప్రామాణ్యమును ఇష్టానుసారము ఉపయోగించినప్పుడు శ్రీకృష్ణుని అవతారమైన బుద్ధభగవానుడు అవతరించెనని శ్రీమద్భాగవమును నుండి మనకు తెలియుచున్నది. కొన్ని ప్రత్యేక ప్రయోజనముల కొరకై వేదములందు జంతుబలిని చేయుటకు తగిన నియమ నిబంధనలు ఉన్నప్పటికిని దానవ ప్రవృత్తి గలవారు ఆ నియమములను అనుసరింపకనే జంతుబలులతో కూడిన యజ్ఞములు కొనసాగింపసాగిరి. అట్టి విపరీత కార్యములను నిలిపి వేదోచితమైన అహింసా సిద్ధాంతములను స్థాపించుట కొరకై బుద్ధభగవానుడు అవతరించెను. అనగా భగవానుని ప్రతి అవతారమునకు ప్రత్యేక ప్రయోజనము కలదు. స్వయం వ్యక్తములైన ధర్మ గ్రంథములందు అవన్నీయును సంపూర్ణముగా వర్ణించబడినవి. కనుక శాస్త్రములందు నిర్దేశింపబడనిదే ఎవ్వరిని అవతారముగా అంగీకరింపరాదు. భగవానుడు భారతదేశ భూమిపైననే అవతరించుననుట సత్యము కాదు. అతెక్కడైనను
ఎన్నడైనను తన ఇచ్ఛానుసారము అవతరింపవచ్చును. భగవచ్చైతన్యము వైపునకు మానవులను మరలించుట మరియు ధర్మ నియమములను వారిచే పాటింపజేయుటే అతని అన్ని అవతారముల ఉద్దేశ్యము. అతని అన్ని అవతారముల యందును అతడు వివిధ పరిస్థితులకు చెందిన ఆయా జనులు అవగాహన చేసుకొనున్నట్లుగా ధర్మమును గూర్చియే అతడు ఉపదేశించును. కొన్నిమార్లు అతడు స్వయముగా అవతరించును. కొన్నిమార్లు అతడు తన ప్రామాణిక ప్రతినిధిని పుత్రుని రూపముననో సేవకుని రూపముననో గాని పంపును. లేక తానే స్వయంగా గూఢమైన చిన్న రూపములో అవతరించుట గాని చేయుచుండును. భగవద్గీత సిద్ధాంతములు అర్జునునకు మరియు అత్యుత్తమ బుద్ధిశాలురైన ఇతర మానవుల కొరకై చెప్పబడినవి. ఎందుకనగా ప్రపంచము నందలి ఇతర భాగములలోని సామాన్య మానవులతో పోల్చిచూచినచో అర్జునుడు గొప్ప ఉన్నతిని పొందినట్టివాడు. రెండును రెండుచే కలిపినచో నాలుగగుననుట ప్రాథమిక మరియు ఉన్నత తరగతికి సంబంధించిన వ్యక్తులందరికీ సమానమే. అయినను గణితమునందు కూడా ప్రాథమిక, ఉన్నత, అల్ప ప్రమాణములనునవి గలవు. అట్లే భగవానుని సర్వావతారములందును ఒకేరకమైన ధర్మ సిద్ధాంతములే బోధింపబడును. కాని భిన్న పరిస్థితులననుసరించి అవి ప్రాథమికములుగా లేక ఉన్నతములుగా గోచరించును. తరువాత వివరింపబడబోవునట్లుగా వర్ణాశ్రమ ధర్మమునకు సంబంధించిన ఉన్నత సిద్ధాంతములు 4 ఆశ్రమములను, సంఘము నందలి 4 వర్ణములను అంగీకరించుటతో ఆరంభమగును. అనగా సర్వత్రా కృష్ణ చైతన్యమును జాగృతము చేయుటయే అన్ని అవతారముల ముఖ్య ప్రయోజనము. కాని అట్టి చైతన్యము భిన్న పరిస్థితులననుసరించి కొన్నిమార్లు వ్యక్తమగుట, మరికొన్ని మార్లు అవ్యక్తమగుటను సంభవించును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అనువాదము సాధువులను రక్షించుట కొరకును, దుర్మార్గులను నశింపజేయుటకును మరియు ధర్మమును స్థాపించుట కొరకును ప్రతి యుగమునందున నేనే స్వయముగా అవతరించుచుందును. భాష్యము భగవద్గీత ననుసరించి సాధువు అనగా కృష్ణ చైతన్యవంతుడని అర్థము. ఒక వ్యక్తి అధర్మవర్తునిగా గోచరించినను కృష్ణ చైతన్యమునకు సంబంధించిన లక్షణములను సంపూర్ణముగా కలిగియున్నచో అతనిని సాధువుగా గ్రహింపవచ్చును. దుష్కృతు లనగా కృష్ణ చైతన్యమును లెక్కజేయనివారు. అట్టి దుష్కృతులు లౌకిక విద్యాపారంగతులైనను మూర్ఖులుగను, నరాధములగను వర్ణింపబడుదురు. 100 పాళ్ళు కృష్ణ చైతన్యము నందు నెలకొనినవాడు విద్యావంతుడు లేక నాగరికుడు కాకపోయినను సాధువుగా పరిగణింపబడును. భగవానుడు రావణుడు, కంసుడు వంటి రాక్షసులను సంహరించుటకు అవతరించునట్లుగా నాస్తికులను నశింపజేయుటకు భగవానుడు స్వయముగా అవతరింపనవసరము లేదు. ఎందుకనగా అట్టి రాక్షసులను సంహరించుటకు యోగ్యులైన భగవత్ ప్రతినిధులెందరో గలరు. కాని ఎల్లప్పుడూ దానవులచే పీడింపబడు తన శుద్ధభక్తులను ఆనందింపజేయుట కొరకై భగవానుడు ప్రత్యేకముగా అవతరించును. భక్తుడు తనకు సన్నిహిత బంధువైనను దానవ ప్రవృత్తి గలవాడు అతనిని సదా పీడించును. ప్రహ్లాదుడు తన పుత్రుడైనను హిరణ్యకశిప్పుడు అతనిని బాధించియుండెను. అట్లే శ్రీకృష్ణుని తల్లియైన దేవకి కంసునికి సోదరియైనను, శ్రీకృష్ణునికి జన్మనొసుగుచున్నందున దేవకి మరియు వసుదేవుడు ఇరువురును కష్టములకు గురిచేయబడిరి. కనుకనే కంసుని సంహరించుట కంటెను ముఖ్యముగా దేవకిని రక్షించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు అవతరించెను. అయినను ఆ 2 కార్యములు ఏకకాలము నందే జరిగెను. కనుకనే భక్తుని రక్షించుట కొరకును, దుష్టులను నశింపజేయుట కొరకును భగవానుడు వివిధ అవతారములుగా అవతరించునని ఇక్కడ చెప్పబడినది. కృష్ణదాస కవిరాజ గోస్వామి రచించిన శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల యందలి ఈ క్రింది శ్లోకములు అవతార రహస్యములను సంగ్రహపరచుచున్నవి. సృష్టి హేతు ఏయి మూర్తి ప్రపంచే అవతరే సెయి ఈశ్వరమూర్తి
అవతార నామధరే మాయాతీత పరవ్యోమే సబార ఆవస్థాన విశ్వే అవతరిధరే అవతార నామా. భౌతిక సృష్టి కొరకై భగవానుడు భగవద్రామము నుండి అవతరించుచుండును. అట్లు అవతరించు దేవాదిదేవుని ప్రత్యేక రూపమే అవతారమనబడును. అట్టి అవతారములు ఆధ్యాత్మిక జగత్తునందు నెలకొనియుండును. భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు అవతార నామమును పొందుచున్నవి. పురుషావతారములు, గుణావతారములు, లీలావతారములు, సత్యావేశావతారములు, మన్వంతరావతారములు, యుగావతారములు వంటి వివిధ అవతారములు విశ్వమందంతటను నియమానుసారముగా అవతరించుచుండును. కాని ఆదిపురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు సర్వావతారములకును మూలము. శ్రీకృష్ణుడు తన గోలోక వృందావన లీలలను దర్శించుటకై కుతూహల పడుచుండెడి శుద్ధభక్తుల కలతలనన్నింటిని నశింపజేయుటమను ప్రత్యేక ప్రయోజనము కొరకై అవతరించును. అనగా తన శుద్ధ భక్తులను సంతృప్తి పరచుటయే శ్రీకృష్ణ భగవానుని అవతార ముఖ్యోద్దేశము. ప్రతి యుగమునందు తాను అవతరింతునని భగవానుడు చెప్పుచున్నాడు. దీనివలన కలియుగమునందు కూడా అతడు అవతరించునని తెలియుచున్నది. శ్రీమద్భాగవతము ననుసరించి శ్రీ చైతన్య మహాప్రభువు మాత్రమే కలియుగమునందలి భగవానుని అవతారము. ఆతడే సంకీర్తనోద్యమము, సామూహిక హరినామ సంకీర్తన ద్వారా కృష్ణభక్తిని ప్రచారము చేసి భారతదేశమంతటను కృష్ణ చైతన్యమును వ్యాపింపజేసెను. అట్టి సంకీర్తనోద్యమము ప్రపంచము నందలి ప్రతి నగరము మరియు ప్రతి గ్రామము నందు ప్రచారము కాగలదనేది ఆయన భవిష్యవాణి. శ్రీ చైతన్య మహాప్రభువు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అవతారమని ప్రత్యక్షముగా కాక అతిరహస్యముగా ఉపనిషత్తులు, మహాభారతము, శ్రీమద్భాగవతము వంటి శాస్త్ర రహస్య భాగములలో తెలుపబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ఈ సంకీర్తనోద్యమము ఎడ శ్రీకృష్ణ భగవానుని భక్తులందరును ఎంతగానో ఆకర్షింపబడిరి. శ్రీకృష్ణ భగవానుని ఈ అవతారము దుష్టులను వధించుట కొరకు కాక తన అవ్యాజ కృపతో వారిని ఉద్ధరించునదై యున్నది. జన్మ కర్మచ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో రజునా. అనువాదము: ఓ అర్జునా, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమున నన్నే పొందగలడు. భాష్యము: భగవానుని అవతరణము అతని దివ్యధామము నుండియే జరుగుననెడి విషయము 6వ శ్లోకమున ఇదివరకే వివరింపబడినది. అట్టి దేవాదిదేవుని అవతార తత్వము నెరిగినవాడు భవబంధముల నుండి ముందే ముక్తిని పొందినట్టి వాడైనందున అట్టివాడు ప్రస్తుత భౌతిక దేహమును విడిచిన వెంటనే భగవధామమునకు తిరిగి చేరుకొనును. జీవుడు అట్లు భవబంధముల నుండి విముక్తుడగుట అంత సులభమైన కార్యమేమీ కాదు. నిరాకారవాదులు, ధ్యానయోగులు కూడా బహుజన్మల పిమ్మట అత్యంత కష్టముతో తిరిగి ముక్తిని పొందుదురు. అప్పుడు కూడా వారు పొందెడి ముక్తి నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమగుట కేవలము పాక్షికమైనదగుటచే వారు మరల ఈ భౌతిక జగత్తునకు వచ్చు ప్రమాదము కలదు. కాని భగవానుని రూపము మరియు కర్మల దివ్య స్వభావమును ఎరుగుట ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మట కృష్ణధామమును పొంది ఈ భౌతిక జగత్తునకు తిరిగివచ్చు ప్రమాదము నుండి బయటపడుదురు. బ్రహ్మసంహిత నందు భగవానునకు అనేక రూపములు మరియు అనేక అవతారములు కలవని చెప్పబడినది. అద్వైతమచ్యుతమనాది మనంతరూపం. ఈ విధముగా భగవానునకు అనేక దివ్య రూపములున్నను. ఆ రూపములన్నీయును ఏకమే అయ్యున్నవి మరియు ఆ దేవాదిదేవుడు అద్వితీయుడైయున్నాడు. ఈ సత్యమును అవగాహన చేసుకొనుట లౌకిక విద్వాంసులకు మరియు సాంఖ్య తత్వవేత్తలకు తలకు కష్టమైనను, ప్రతియొక్కరు ఈ విషయమును విశ్వాసముతో అవగాహన చేసుకొనవలెను. వేదములందు పురుషబోధినీ శృతి ఈ విధముగా తెలుపబడినది.
ఏకో దేవో నిత్యలీలానురక్తో భక్తవ్వాపి భక్తహృద్యంతరాత్మా దేవాదిదేవుడు తన శుద్ధభక్తుల కొరకై శాశ్వతముగా అనేకానేక దివ్యరూపములను నిత్యము దాల్చుచునే యుండును అని చెప్పబడినది. ఈ వైదిక సత్యము భగవద్గీత యందలి ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణ భగవానునిచే నిర్ధారింపబడినది. కనుక వేద ప్రమాణము మరియు భగవానుని ప్రమాణముననుసరించి ఈ సత్యమును అంగీకరించి కాలమును తాత్విక భావకల్పనలచే వృధా చేయనివాడు అత్యుత్తమమైన సంపూర్ణ ముక్త స్థితిని తప్పక పొందగలుగును. అనగా విశ్వాసముతో ఈ సత్యమును అంగీకరించినంత మాత్రముననే మానవుడు నిస్సందేహముగా ముక్తిని పొందుచున్నాడు. వాస్తవమునకు ఈ విషయమున తత్వమసి అనెడి వేదవాక్యమును అన్వయింపవచ్చును. ఎందుకనగా ఎవ్వరు శ్రీకృష్ణ భగవానుని పరమపురుషునిగా ఎరుగుదురో లేక భగవానునితో ఓ కృష్ణ నీవే ఆ పరబ్రహ్మవైన దేవాదిదేవుడవు అని పలుకుదురో వారే వెంటనే ముక్తిని పొందగలరు. తద్వారా భగవానుని దివ్య సహచార్యమును పొందగలుగుట వారికి నిశ్చయమగును. అనగా అట్టి విశ్వాసపూరితుడైన భగవద్భక్తుడు పరిపూర్ణత్వమును సాధింపగలడు. ఈ క్రింది వేదవాక్యమునందు ఈ విషయము నిర్ధారితమైనది. తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యా పంథా విద్యతే యనాయా. కేవలము దేవాదిదేవుని గూర్చి ఎరుగుట చేతనే జననమరణముల నుండి ముక్తమైన సంపూర్ణస్థితినే మానవుడు పొందగలడు. అట్టి సంపూర్ణత్వమును పొందుటకు మరొక మార్గము లేదు. శ్వేతాశ్వతరోపనిషత్తు. మరొక మార్గము లేదు అనగా శ్రీకృష్ణ భగవానుని దేవాదిదేవునిగా గ్రహింపనివాడు తప్పక తమోగుణము నందున్నట్టి వాడేనని అర్థము. తేనె సీసాయందలి తేనెను కేవలము సీసాను నాకుట ద్వారానే ఆస్వాదింపలేనట్లుగా లౌకిక పాండిత్యము ననుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించుటచే అట్టి తమోగుణము నందున్నవారు ముక్తిని సాధింపలేరు. అట్టి లౌకిక తత్వవేత్తలు లౌకిక ప్రపంచమున అత్యంత ప్రధానమైన పాత్రను పోషింపవచ్చును. కాని ముక్తికి మాత్రము వారు అర్ధులు కాజాలరు. అట్టి గర్వితులైనట్టి లౌకిక విద్వాంసులు భగవద్భక్తుని అవ్యాజకృప కొరకై వేచియుండవలసినదే. కనుకనే ప్రతియొక్కరు కృష్ణ చైతన్యమును జ్ఞాన మరియు విశ్వాసములతో అలవరుచుకొని ఆ మార్గమున జీవన పరిపూర్ణత్వమును పొందవలసియున్నది. వీతరాగభయ క్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతా. అనువాదము రాగము, భయము, క్రోధము నుండి విడివడి నాయందు సంపూర్ణముగా ముగ్ధులై నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞానతపస్సులచే పవిత్రులై నా ఎడ దివ్యప్రేమను పొందగలిగిరి. భాష్యము పైన వర్ణింపబడినట్లు లౌకిక వ్యవహారములలో అధికముగా నిమగ్నమైనవానికి పరతత్వము యొక్క సాకార స్వభావమును అవగాహన చేసికొనుట అసాధ్యము. దేహాత్మభావన యందు మునిగిన జనులు సాధారణముగా భౌతికత్వము నందే మునిగియున్నందున పరతత్వము ఏ విధముగా సాకారమై యున్నదో అవగతము చేసికొనుట అసంభవమగును. అట్టి లౌకికవాదులు నాశము లేనట్టి జ్ఞానానంద రూపమైన ఆనంద స్వరూపమైనట్టి ఒక ఆధ్యాత్మిక దేహము గలదని ఊహింపనైన ఊహింపజాలరు. భౌతిక భావన యందు దేహము నశించునది అయి అజ్ఞానపూరితమై పూర్తిగా దుఃఖపూరితమై యున్నది. కనుకనే భగవానుని రూపమును గూర్చి ఎవ్వరైనను తెలిపినప్పుడు సాధారణముగా సామాన్యజనులు అట్టి దేహభావననే మనస్సులో ఊహించుకొందురు. అట్టి లౌకిక వ్యక్తులకు భౌతికమైన విశ్వరూపమే పరతత్వము. కనుకనే పరతత్వమును నిరాకారమని భావింతురు. అంతేకాకుండా అట్టి లౌకికవాదులు భౌతిక విషయ భావనలో పూర్తిగా మునిగియున్నందున ముక్తిని పొందిన పిదప కూడా తమ వ్యక్తిత్వము నిలిచి వ్యక్తిగతము మరియు సాకరమని తెలిపినప్పుడు మరల రూపమును పొందుటకు వారు ఎంతగానో భయపడుదురు. కనుక వారు సహజము గనే నిరాకారము మరియు శూన్యము నందు లీనమగుటనే వాంఛించుదురు.
సాధారణముగా అట్టివారు జీవాత్మలను సముద్రము నందు లీనమగు నీటి బుడగలతో పోల్చుదురు. నీటి బుడగలు సముద్రపు నీటియందు కలిసిపోవునట్లుగా ప్రత్యేక వ్యక్తిత్వ మనునది లేకుండ బ్రహ్మములో లీనమగుటయే వారికి అత్యుత్తమ పరిపూర్ణత్వపు స్థితియైయున్నది. వాస్తవమునకు వారికి ఆధ్యాత్మికతను గూర్చిన పరిపూర్ణమైన అవగాహన లేనందునే వారు ఈ విధమైన ఘోరమైన జీవనస్థితిని పొందుదురు. ఇది ఇట్లుండగా ఆధ్యాత్మిక పరిపూర్ణత్వపు స్థితిని గూర్చి ఏమాత్రము ఎరుగానివారు కూడా అనేకమంది గలరు. పెక్కు సిద్ధాంతముల చేతను తాత్విక కల్పనలకు సంబంధించిన అనేక విరుద్ధ వాదముల చేతను విసిగి లేక కోపముతో వారు పరమైన కారణమేదియు లేదనియు చివరికి సమస్తము శూన్యమేననియు మూర్ఖముగా నిర్ధారింతురు. అట్టివారు జీవితమున రోగగ్రస్త స్థితి యందున్నట్టివారు. కొందరు భౌతికత్వమునందు ఆసక్తులై ఆధ్యాత్మిక జీవితమునందు ఆసక్తిని చూపరు. కొందరు పరబ్రహ్మము నందు లీనము కాగోరుదురు. మరికొందరు నిరాశతో సర్వవిధములైన తాత్విక భావనాకల్పనల పట్ల క్రోధమును బూని దేనిని కూడా విశ్వసింపక చివరికి మాదకద్రవ్యములను ఆశ్రయించి వాటి ద్వారా కలిగెడి మత్తునే కొన్నిమార్లు ఆధ్యాత్మికానుభూతిగా భావింతురు. ఈ విధమైన ఆధ్యాత్మిక జీవితము పట్ల నిర్లక్ష్యము, ఆధ్యాత్మిక వ్యక్తిత్వము పట్ల భయము, జీవితము నందలి నిరాశ వలన కలిగెడి శూన్యభావనమను మూడు రకములైన భౌతిక ప్రపంచాసక్తిని మానవుడు త్యజింపవలెను. భౌతిక జీవితమునకు సంబంధించిన లౌకిక భావనతో కూడిన ఈ మూడు దశల నుండి బయటపడుటకు మానవుడు ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని మార్గనిర్దేశము నందు భగవానుని సంపూర్ణముగా శరణు పొంది ఆధ్యాత్మిక జీవితమునకు సంబంధించిన నియమ నిబంధనలను క్రమశిక్షణతో అనుసరింపవలెను. అట్టి ఆధ్యాత్మిక జీవితము నందలి చివరి స్థితియే భావము లేక శ్రీకృష్ణ భగవానుని దివ్యప్రేమగా పిలువబడును. భక్తియుక్త సేవా శాస్త్రమును బోధించు భక్తిరసామృత సింధువు ఈ క్రింది విధముగా చెప్పుచున్నది. ఆదౌ శ్రద్ధా తతః సాధుసంగో తభజనక్రియా తతో నర్ధనివృత్తిః స్యాత్ తతో నిష్ఠా రుచిస్తతః అథాసక్తిస్తతో భావస్తతః ప్రేమాభ్యుజ్చితి సాధకానామయం ప్రేమః ప్రాదుర్భావే భవేత్ క్రమః. ఆరంభదశలో మానవుడు ఆత్మానుభూతిని గూర్చిన ప్రాథమిక కోరికను కలిగి యుండవలెను. అట్టి కోరిక ఆధ్యాత్మికముగా ఉన్నతి చెందిన భక్తులతో సాంగత్యము చేయుటకై యత్నించు స్థితికి అతనిని కొనిపోవును. పిదప ఆధ్యాత్మికోన్నతుడైన ఆధ్యాత్మికాచార్యుని నుండి మంత్రదీక్షను పొందును. అతని ఆదేశముల ననుసరించి సాధకుడు భక్తియుక్త సేవా విధానమును ఆరంభించును. ఆ విధముగా ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశము ననుసరించి భక్తియుక్త సేవను నిర్వహించుట ద్వారా అతడు అన్నిరకములైన భౌతికాసక్తుల నుండి విముక్తిని పొంది ఆత్మానుభూతి విషయమున నిష్ఠను అనగా స్థిరత్వమును సాధించును. తదుపరి అతడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుట యందు రుచిని అలవరుచు కొనును. ఆ రుచి అతనిని కృష్ణ చైతన్యము నందు మరింత అధికముగా ఆసక్తుని చేసి పరిపక్వ భావ స్థితికి లేక శ్రీకృష్ణ భగవానుని దివ్యప్రేమ యందలి తొలి దశకు గొనిపోవును. భావస్థితి యందలి పరిపక్వమే నిజమైన ప్రేమ ఎనబడును. ఈ యథార్థమైన భగవత్ ప్రేమయే మానవజన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణత్వపు స్థితి. అట్టి ప్రేమ స్థితి యందే భగవానుని పట్ల నిరంతర ప్రేమయుక్తమైన సేవ కొనసాగగలదు. కనుకనే ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశము ననుసరించి చేయబడు క్రమానుగతమైన భక్తియుక్త సేవ ద్వారా మానవుడు సమస్త భౌతికాసక్తుల నుండియు ఆధ్యాత్మిక వ్యక్తిత్వము పట్ల గల భయము నుండియు శూన్యవాదపు ఫలితముగా కలిగిన నిరాశ నుండియు విముక్తి నొంది అత్యున్నత స్థితిని సాధింపవచ్చును. అంత్యమున అతడు భగవద్ధామమును పొందును. ఏ యథా మాం ప్రపద్యంతో తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతో మనుష్యా పార్థ్ సర్వశః.
అనువాదము ఎవరు ఏ విధముగా నన్ను శరణువేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతియొక్కరు అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు. భాష్యము ప్రతియొక్కరు శ్రీకృష్ణ భగవానునే ఆతని వివిధ రూపములందు అన్వేషించుచున్నారు. నిరాకార బ్రహ్మజ్యోతి నందును అణు పరమాణువులతో సహా సర్వము నందు నిలిచియుండు సర్వవ్యాప్తియైన పరమాత్మ యందును దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు పాక్షికముగా మాత్రమే అనుభూతుడగును. కాని శుద్ధ భక్తులు మాత్రమే శ్రీకృష్ణుని సంపూర్ణ అనుభూతిని పొందగలుగుదురు. అనగా ప్రతియొక్కరికి శ్రీకృష్ణుడే అనుభూతి విషయమై యున్నాడు. ఆ విధముగా ప్రతియొక్కరు దేవాదిదేవుని పొందగోరిన విధముననుసరించి తృప్తిని పొందుచుందురు. ఆధ్యాత్మిక జగత్తునందు కూడా శ్రీకృష్ణుడు తన శుద్ధభక్తులు కోరినట్లుగా దివ్య భావనలో వారితో వర్తించును. ఒక భక్తుడు శ్రీకృష్ణుడు తనకు పరమ ప్రభువుగా నుండవలెననియూ, మరియొకడు ఆత్మమిత్రుడగా నుండవలెననియూ, మరొకడు ఆతనిని తన పుత్రునిగా నుండవలెననియూ, మరొకడు తనకు ప్రియుడుగా నుండవలెననియూ కోరవచ్చును. తనపట్ల వారికి గల ప్రేమ తీవ్రతలననుసరించి శ్రీకృష్ణుడు భక్తులనందరినీ సమానముగా తృప్తిపరచును. భౌతిక జగత్తునందు కూడా ఇట్టి పరస్పర భావవినిమయములే కనిపించును. అట్టి భావవినిమయములు భగవానుడు మరియు వివిధ భక్తుల నడుమ కూడా వ్యక్తమగుచుండును. అనగా శుద్ధభక్తులు భౌతిక జగత్తునందును మరియు ఆధ్యాత్మిక జగత్తునందును భగవానుని సహచార్యమును పొంది భగవానుని సేవిస్తూ ఆ విధముగా అతని ప్రేమయుక్త సేవ యందు దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింతురు. జీవుని వ్యక్తిత్వమును నశింపజేసుకొనుచు ఆధ్యాత్మిక ఆత్మహత్యకు పాల్పడే నిరాకారవాదులకు కూడా శ్రీకృష్ణుడు తన బ్రహ్మజ్యోతినందు ఐక్యమునర్చుకొని తోడ్పడుచుండును. అట్టి నిరాకారవాదులు భగవానుని సచ్చిదానంద విగ్రహమును అంగీకరింపని కారణముగా వారు తమ వ్యక్తిత్వమును కోల్పోవుటచే భగవానుని దివ్యమైన ఆంతరంగిక సేవయందలి ఆనందము ననుభవింపజాలరు. అట్టి నిరాకారత్వము నందు కూడా స్థిరముగా నెలకొనలేని వారు కొందరు తమలో నిద్రాణముగా నున్నట్టి కోరికలను తీర్చుకొనుటకు భౌతికమైన ఈ జగత్తునకు మరల తిరిగివత్తురు. వారికెన్నటికిని ఆధ్యాత్మిక లోకములందు ప్రవేశము లభింపదు. కాని ఈ భౌతిక జగత్తు నందే తిరిగి వర్తించుటకు వారికి అవకాశము కల్పింపబడును. కామ్యకర్మల నొనరించువారికి శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞేశ్వరుని రూపమున వారి విద్యుక్త ధర్మములకు తగిన ఫలములను ప్రసాదించుచుండును. అదేవిధముగా యోగసిద్ధులను వాంఛించు యోగులకు బట్టి సిద్ధులను ప్రసాదించుచుండెను. అనగా ప్రతియొక్కరు తమ కర్మల యందు జయము కొరకు శ్రీకృష్ణుని దయపైననే ఆధారపడుదురు. అట్టి అన్ని రకాల ఆధ్యాత్మిక విధానములన్నియును ఒకే మార్గము నందు విజయము సాధించుటలో గల వివిధ దశలుగా మాత్రమే కనిపించును. మానవుడు కృష్ణ చైతన్యము నందలి అత్యున్నతమైన పరిపూర్ణత్వ స్థితికి చేరనంత వరకు సర్వయత్నములు అసంపూర్ణములే కాగలవు. శ్రీమద్భాగవతము నందు ఇట్లు చెప్పబడినది. అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం. మానవుడు వాంఛారహితుడైనను భక్తుల వాస్తవ స్థితి లేదా ఫలాపేక్ష కలిగి యున్నను లేదా మోక్షకామియైనను ప్రతియొక్కరు పరిపూర్ణత్వము కొరకై కృష్ణచైతన్యము నందు సాయశక్తులా దేవాదిదేవుని భజించుటకు యత్నింపవలెను. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. అనువాదము ఈ భౌతిక జగత్తున జనులు కామ్యకర్మల యందు జయమును వాంఛించు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగత్తునందు వారు తమ కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. భాష్యము ఈలోకమున దేవతలను గూర్చిన అపోహలు అనేకములు గలవు. అల్పజ్ఞులైన వారు విద్వాంసులుగా చలామణి అగుచున్నను వారు ఈ దేవతలను భగవానుని వివిధ రూపములుగా భావింతురు.
కాని వాస్తవమునకు దేవతలు భగవానుని వివిధ రూపములు కారు. వారు కేవలము భగవానుని విభిన్నాంశములు మాత్రమే. భగవానుడొక్కడే కాని అతని అంశలు మాత్రము అనేకము. శ్వేతాశ్వతరోపనిషత్తు నందు నిత్యనిత్యానాం భగవానుడొక్కడేనని చెప్పుచున్నది. ఈశ్వర, పరమ, కృష్ణ, శ్రీకృష్ణుడొక్కడే పరమేశ్వరుడు. బ్రహ్మసంహిత భగవానుడు ఈ భౌతిక జగత్తును పరిపాలించుట కొరకై దేవతలకు కొంత పాలనాధికారమిచ్చెను. ఈ దేవతలందరును వివిధ స్థాయిలకు చెందిన భౌతిక శక్తులను కలిగియున్నట్టి జీవులు, నిత్యానాం. వారెన్నడును దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు లేదా విష్ణువుతో సమానులు కాజాలరు. అట్టి దేవతలు మరియు భగవానుడు సమాన స్థితులయందు కలరని భావించువాడు పాషండుడు లేదా నాస్తికుడు యనబడును. దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మ మరియు శివుడు వంటివారు కూడా ఆ భగవానునకు సమానులు కాజాలరు. వాస్తవమునకు భగవానుడు బ్రహ్మరుద్రాదుల వంటి దేవతలందరిచే పూజలందుకొనుచుండును. శివవిరించినుతం. అయినను విచిత్రమైన విషయమేమిటంటే, కొందరు మూర్ఖులు పలువురు మానవ నేతలను లేక కొన్ని జంతు రూపములను భగవానుని అవతారమనెడి అపోహలతో పూజించుచుందురు. ఈ శ్లోకమునందు ఇహ దేవత అను పదము ఈ లోకమునకు సంబంధించిన శక్తిమంతులైన మానవులను లేక దేవతలను సూచించును. కాని దేవాదిదేవుడైన డైన శ్రీకృష్ణుడు, నారాయణుడు లేదా విష్ణువు ఈ లోకమునకు చెందినవాడు కాడు. అతడు ఈ భౌతిక జగత్తునకు అతీతమైనవాడు. శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు భౌతిక సృష్టికి అతీతుడని మాయావాదులకు గురువు అయినట్టి శంకరాచార్యులు కూడా అంగీకరించిరి. కాని మూర్ఖపు జనులు హృతజ్ఞాన సంతోషం, శీఘ్ర ఫలితముల కొరకై వివిధ దేవతలను పూజింతురు. వారు తాము కోరిన ఫలములను శీఘ్రమే పొందగలిగినను, అట్లు పొందబడిన ఫలములు తాత్కాలికములు మరియు బుద్ధిహీనులకు మాత్రమే ఉద్దేశింపబడినవని ఎరుగజాలరు. కాని బుద్ధిమంతుడు కృష్ణ చైతన్యము నందుండుట చేత అతడు సత్వరమును మరియు తాత్కాలిక లాభముల కొరకై వివిధ దేవతలను అర్చింపనవసరము లేదు. వాస్తవమునకు భౌతిక జగత్తునకు సంబంధించిన దేవతలు మరియు వారిని పూజించెడి వారందరును విశ్వప్రళయమున నశించుదురు. అంతేకాకుండా దేవతలు ఇచ్చు వరములన్నియును భౌతికములు మరియు అశాశ్వతములు. భౌతిక జగత్తులు మరియు వాటియందు నివసించు వారును, దేవతలను మరియు వారిని అర్చించు వారును కూడా విశ్వ సముద్రములోని బుడగల వంటివారు. అయినను ఈ జగత్తునందలి మానవులు భూమిని, చక్కని కుటుంబము, భోగభాగ్యముల వంటి భౌతిక విషయముల పట్ల వెర్రివారగుదురు. అట్టి తాత్కాలిక వస్తువులను పొందుటకు మానవులు దేవతలను గాని, శక్తిమంతుడైన మానవుని గాని పూజించుదురు. ఎవరైనను ఒక రాజకీయ నాయకుని సేవించుట ద్వారా ప్రభుత్వము నందు మంత్రి పదవి లభించినచో, మానవుడు గొప్ప లాభమును పొందినట్లుగా భావించును. కనుకనే ప్రతియొక్కరు అట్టి తాత్కాలిక ఫలములను పొందుటకు నేతలనబడు వారికి దండ ప్రణామము లాచరించుచుందురు. వారు ఆ ఫలములను తప్పక పొందుదురు. కాని అట్టి మూర్ఖులు భౌతిక దుఃఖములకు శాశ్వత పరిష్కారమును కలగజేయు కృష్ణచైతన్యము నందు ఆసక్తిని చూపరు. వారందరును ఎల్లప్పుడూ ఇంద్రియ తృప్తినే వాంఛించుదురు. కొద్దిపాటి ఇంద్రియ తృప్తి సౌకర్యముల నొందుటకు శక్తినొసగబడిన జీవులను దేవతల పూజించుటకు ఆకర్షితులగుదురు. సాధారణముగా జనులు కృష్ణచైతన్యము నందు అరుదుగా ఆసక్తిని కలిగి యుందురని ఈ శ్లోకము తెలుపుచున్నది. వారు దాదాపు భౌతిక భోగము నందే ఆసక్తిని కలిగియుండుట చేత వారు ఎవరో ఒక శక్తిమంతుడైన జీవుని పూజించుచుందురు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. అనువాదము.
భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలననుసరించి మానవ సమాజము నందలి చాతుర్వర్ణ్యములు నాచే సృజింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడనగుటచే ఆ కర్తగానే నన్ను నీవు తెలిసికొనుము. భాష్యము సర్వమును సృష్టించువాడు శ్రీకృష్ణ భగవానుడే, సర్వము అతని నుండియే సృష్టింపబడి, అతని చేతనే పోషింపబడి, ప్రళయానంతరము అతనియందే విశ్రమించును. కనుకనే అతడు సత్వగుణము నందు నిలిచి బ్రాహ్మణులుగా పిలువబడు. మేధావివర్గముతో మొదలయ్యడి సమాజము నందలి 4 విభాగములకు చాతుర్వర్ణములు ఆతడే సృష్టికర్త అయినాడు. బ్రాహ్మణుల పిదప ఈ వ్యవస్థ యందలి తరువాతివారు రజోగుణము గలవారగుటచే క్షత్రియులనబడు వారితో కూడు పాలకావర్గము వచ్చును. తరువాతి వారు రజస్తమోగుణముల మిశ్రమము కలిగి వైశ్యులుగా పిలువబడు వ్యాపారస్తులు. ఇక 4వ వర్ణము వారు తమోగుణము నందుంది శూద్రులుగా పిలువబడు శ్రామిక వర్గము. శ్రీకృష్ణ భగవానుడే మానవ సంఘము నందలి ఈ 4 విభాగములను సృష్టించినప్పటికిని బద్ధజీవులలో ఒక భాగమైన మానవ సంఘమున తానును ఒక బద్ధజీవి కానందున శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణములలో దేనికి చెందినవాడు కాడు. వాస్తవమునకు మానవ సమాజము కూడా పశు సమాజముతో సమానమైనట్టిదే, కాని మానవులను అట్టి జంతుస్థితి నుండి ఉద్ధరించి అతనియందు కృష్ణ చైతన్యమును వృద్ధి చేయుట కొరకే పైన పేర్కొనబడిన ఈ 4 విధానములు శ్రీకృష్ణ భగవానుని చేత సృష్టింపబడినవి. మానవుడు పొందియున్నట్టి గుణముల ననుసరించి కర్మ ప్రవృత్తి నిర్ణయింపబడును. భౌతిక స్వభావమునకు సంబంధించిన ఈ త్రిగుణముల ననుసరించి కలిగెడి జీవిత లక్షణములను స్వభావములను గూర్చి భగవద్గీత యందు అష్టాదశాధ్యాయమున వివరింపబడినది. ఏమైనను కృష్ణ చైతన్యవంతుడు బ్రాహ్మణుల కంటెను మహోన్నతుడు. బ్రాహ్మణులు తమ గుణముల ననుసరించి పరతత్వమును ఎరగవలసి యున్నను. వారిలో అధిక భాగము శ్రీకృష్ణ భగవానుని నిరాకార బ్రహ్మమునే ఆశ్రయింతురు. కాని మానవుడు అట్టి పరిమితమైన బాహ్మణ జ్ఞానమును అధిగమించి దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన దివ్యజ్ఞానమును పొందగలిగినచో అతడు కృష్ణ చైతన్యవంతుడు లేక వైష్ణవుడు కాగలడు. శ్రీరాముడు, నృసింహుడు, వరాహాది అనేకమైన శ్రీకృష్ణుని దివ్య అవతారములకు సంబంధించిన జ్ఞానము ఈ కృష్ణ చైతన్య జ్ఞానమునందు ఇమిడియున్నది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు చాతుర్వర్ణ్య విధానమునకు అతీతుడైనట్లే కృష్ణ చైతన్యవంతుడు కూడా వర్ణ, దేశ, వర్గాది మానవసంఘ విభాగములకు అతితుడై యుండును. న మాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యో భిజానాతి కర్మభిర్న స బధ్యతే. అనువాదము నన్ను ప్రభావితము చేయు కర్మమేదియును లేదు. నేను ఎట్టి కర్మఫలమును వాంఛింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగినవాడు కూడా కర్మఫలములచే బంధింపబడదు. భాష్యము రాజు తప్పు చేయడనియు లేక రాజ్యాంగ శాసనములకు లోబడి యుండడనియు పలికెడు. భౌతిక జగత్తుకు సంబంధించిన రాజ్యాంగ శాసనములు ఎన్నోగలవు. అదేవిధముగా ఈ భౌతిక జగత్తునకు భగవానుడే సృష్టికర్త యైనప్పటికిని అతడు అట్టి భౌతిక జగత్తు కర్మలచే ప్రభావితుడు కాడు. అతడు సృష్టించిన సృష్టికి అతడు అతీతుడుగా నిలిచియుండును. ప్రకృతి వనరులపై ఆధిపత్యము వహింపవలెననెడి ప్రవృత్తి చేత జీవులు వివిధ కామ్యకర్మ ఫలములచే బంధింపబడుదురు. ఉదాహరణకు ఒక సంస్థ యందలి కార్మికులు చేయు మంచి చెడు కర్మలకు ఆ కార్మికులే బాధ్యులు కాగలరు. కాని సంస్థ యొక్క యజమాని కాదు. అదేవిధముగా ఈ జగత్తునందు జీవులందరును తమ తమ ఇంద్రియ తృప్తికి సంబంధించిన కర్మలయందు నెలకొనియున్నారు. అట్టి కర్మలు భగవానుని చేత నిర్ణయింపబడినవి కావు. అయినను జీవులు అధికమైన ఇంద్రియ తృప్తి కొరకు ఈ జగత్తు నందలి కర్మలయందు నెలకొని
మరణానంతరము స్వర్గలోక సుఖములను వాంఛింతురు. భగవానుడు ఆత్మారాముడైనందున అతనెన్నడును అట్టి స్వర్గసుఖముల స్వర్గపట్ల ఏ విధమైన ఆకర్షణను కలిగియుండడు. వాస్తవమునకు స్వర్గలోకపు దేవతలందరును అతని చేత నియమింపబడునట్టి సేవకులే. సాధారణముగా కార్మికులు వాంఛించెడి తక్కువరకపు సుఖమును యజమాని ఎన్నడును వాంఛింపడు. కర్మలకు మరియు కర్మఫలములకు అతడు సర్వదా అతీతుడైయుండును. ఉదాహరణకు, భూమిపై ఉత్పన్నమగునట్టి వివిధరకాల వృక్ష జాలమునకు వర్ణము కారణము కాకున్నను, వర్ణము లేకుండా అవి వృద్ధి చెందు అవకాశమే లేదు. ఈ విషయమున వేదస్మృతి, విష్ణుపురాణము ఇట్లు నిర్ధారించుచున్నది. నిమిత్తమాత్రమేవా సృజ్యానాం సర్గకర్మణి ప్రధానకారణీభూతాయతో వై సృజ్యశక్తయః. భౌతిక సృష్టికి భగవానుడు ప్రధాన కారణుడు మాత్రమే. భౌతిక ప్రకృతియే నిమిత్త కారణముగా ఈ జగత్తు వ్యక్తమగుచున్నది. సృష్టింపబడిన జీవులలో దేవతలు, మానవులు, జంతువులు వంటి అనేక రకాల జీవులు గత జన్మ పుణ్య పాపకర్మల ఫలములకు లోబడియుందురు. భగవానుడు వారికి అట్టి కర్మలను ఆచరించుటకు తగిన సదుపాయములను సమకూర్చుచు త్రిగుణములను నియంత్రించునే గాని వారి పూర్వ ప్రస్తుత కర్మలకు బాధ్యత వహింపడు. వైషమ్యనైర్గుణ్యేన సాపేక్షత్వాత్. భగవానుడు ఏ జీవిపట్లను పక్షపాతమును కలిగియుండడు అని వేదాంత సూత్రము నిర్ధారించుచున్నది. వాస్తవమునకు జీవుడు తన కర్మలకు తానే బాధ్యుడైయుండును. భగవానుడు తన బహిరంగ శక్తియైన భౌతిక ప్రకృతి ద్వారా అతనికి సౌకర్యములను మాత్రమే సమకూర్చుచుండును. కర్మ సిద్ధాంతము నందలి ఈ రహస్యములనన్నింటినీ పూర్తిగా ఎరిగినవాడు తన కర్మఫలములచే ఎన్నడును ప్రభావితుడు కాడు. అనగా, శ్రీకృష్ణ భగవానుని దివ్యతత్వమును అవగాహన చేసుకొనినవాడు కృష్ణ చైతన్యమునందు నిష్ణాతుడగును. కనుక అతెన్నడును కర్మ సిద్ధాంతములకు లోబడియుండడు. అట్లు కాకుండా శ్రీకృష్ణుని దివ్యస్వభావమునెరుగక, సాధారణ మానవుల కర్మల వలెనే భగవానుని కర్మలు కూడా కర్మప్రాప్తి కొరకే ఉద్దేశింపబడినవని భ్రమించువాడు కర్మఫలములచే తప్పక బంధింపబడును. కాని పరసత్యము నెరిగినవాడు కృష్ణ చైతన్యము నందు స్థితుడైనట్టి ముక్తపురుషుడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. అనువాదము: పూర్వకాలమున ముక్తాత్మలందరును నా దివ్యస్వభావపు ఈ అవగాహనతోనే కర్మల నొనరించి యుండిరి. అందుచే నీవు కూడా వారి అడుగుజాడల ననుసరించుచు నీ కర్మ నొనరింపుము. భాష్యము: మానవులలో రెండు తరగతుల వారు కలరు. వారిలో కొందరు హృదయమునందు మలిన భావములు కలవారు కాగా, మరి కొందరు అట్టి భౌతిక భావనల నుండి విముక్తులై యుందురు. ఈ ఇరువురికిని కృష్ణ చైతన్యము సమానముగా శ్రేయోదాయకమైనది. మలిన చిత్తులు భక్తియుక్త సేవకు సంబంధించిన నియమిత సూత్రముల ననుసరించుచు పవిత్రతను పొందుటకై కృష్ణ చైతన్య విధానమును గ్రహింపవచ్చును. విషయ మాలిన్యములను తొలగించు కొనినవారు కూడా ఈ కృష్ణ చైతన్యము నందు కొనసాగుతూ, ఇతరులు తమ ఆదర్శకర్మల ననుసరించి లాభపడునట్లుగా ఆదర్శముగా కర్మల నొనరింపవచ్చును. మూర్ఖులు లేక కృష్ణ చైతన్యపు ఆరంభదశలో నున్నవారు కృష్ణ చైతన్య జ్ఞానము లేకుండుట చేత కర్మల నుండి విరమింపగోరుదురు. యుద్ధరంగ కార్యము నుండి విరమింపవలెననెడి అర్జునుని కోరికను శ్రీకృష్ణ భగవానుడు ఆమోదింపలేదు. మానవుడు కర్మలనెట్లు చేయవలెనో ఎరుగవలెను. కృష్ణ చైతన్య కార్యముల నుండి విరమించి నిర్జన భజనతో కృష్ణభక్తిని ప్రదర్శించుట ఎన్నునది కృష్ణ చైతన్యమును కలిగిచేయు కర్మల కంటే ముఖ్యమైనది కాబోదు. కనుకనే శ్రీకృష్ణుడిచ్చట అర్జునకు తెలుపబడిన వివస్వానుడు వంటి భగవానుని పూర్వపు శిష్యుల అడుగు జాడల ననుసరించి కృష్ణ చైతన్యముతో వర్తింపవలెనని ఇక్కడ బోధింపబడెను.
శ్రీకృష్ణ భగవానుడు దివ్యములగు తన పూర్వకర్మల నన్నింటిని మరియు పూర్వము కృష్ణ చైతన్యముతో వర్ణించిన వారి కర్మలనన్నింటిని పూర్తిగా ఎరిగియుండెను. కనుకనే తన నుండి కొన్నివేల లక్షల సంవత్సరములకు పూర్వము ఈ కళను ఎరిగిన సూర్యదేవుని కార్యకలాపములు అర్జునునకు కూడా అనుసరణీయములని పలుకుచున్నాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించిన కార్యనిర్వహణ యందు నెలకొనినట్టి పూర్వపు భక్తులే ఇక్కడ ముక్తాత్మలుగా పేర్కొనబడిరి. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అనువాదము బుద్ధిమంతులు కూడా కర్మయనగానేమో మరియు ఆకర్మయనగానేమో నిర్ణయించుట యందు భ్రాంతి నొందియున్నారు. అందుచే కర్మమనగానేమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలిసికొని నీవు అన్ని అశుభముల నుండియు విముక్తుడవగుదువు. భాష్యము కృష్ణ చైతన్య సిద్ధాంతము ననుసరించి పూర్వపు ప్రామాణిక భక్తులను ఆదర్శముగా తీసుకొని కర్మ చేయవలెను. క్రిందటి 15వ శ్లోకమున ఈ విషయము ఉపదేశింపబడినది. అట్టి కర్మను ఎందుకు స్వతంత్రముగా ఇచ్ఛానుసారముగా చేయరాదో రాబోవు శ్లోకమునందు వివరింపబడును. ఈ అధ్యాయపు ఆరంభమున తెలుపబడినట్లు కృష్ణ చైతన్యము నందు కర్మ నొనరించుటకు గురుశిష్య పరంపరలో వచ్చుచున్న ప్రామాణిక వ్యక్తుల ననుసరింపవలెను. ఈ కృష్ణ చైతన్య సిద్ధాంతము తొలుత సూర్యదేవునకు వివరింపబడగా సూర్యుడు తన పుత్రుడైన మనువునకు దానిని బోధించెను. పిదప మనువు దానిని తన పుత్రుడైన ఇక్ష్వాకునకు విశదీకరించెను. ఈ సిద్ధాంతము ఆనాటి నుండి ఈ ధరిత్రి యందు కొనసాగుచున్నది. కనుకనే మానవుడు గురుశిష్య పరంపర నందున్న పూర్వపు ప్రామాణిక భక్తుల అడుగుజాడల ననుసరింపవలెను. లేనిచో మిక్కిలి బుద్ధిమంతులైనవారు కూడా కృష్ణ చైతన్యమునకు సంబంధించిన ప్రామాణిక కర్మల విషయమున భ్రాంతికి గురియగుదురు. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునునకు ప్రత్యక్షముగా ఉపదేశించుటకు నిశ్చయించుకొనెను. భగవానుడే ప్రత్యక్షముగా అర్జునునకు ఉపదేశించియున్నందున అర్జునుని అడుగుజాడల ననుసరించు వారెల్లప్పుడును ఈ విషయమున భ్రాంతినొందరు. అసంపూర్ణమైనట్టి ప్రయోగాత్మక జ్ఞానము ద్వారా ధర్మవిధానమును గూర్చి ఎవ్వరును తెలిసికొనజాలరు. వాస్తవమునకు ధర్మసిద్ధాంతములు భగవానుని చేతనే స్వయముగా నిర్ధారింపబడును. ధర్మం తు సాక్షాత్ భగవత్ప్రసన్నితం భాగవతము. ఎవ్వరును తమ అసంపూర్ణమైన మానసిక కల్పనలచే ధర్మ సిద్ధాంతములను సృష్టింపజాలరు. ఈ విషయమున బ్రహ్మ శివుడు, నారదుడు, మనువు, సనక సనందనాదులు, కపిలుడు, ప్రహ్లాదుడు, భీష్ముడు, సుఖదేవగోస్వామి, యమరాజు, జనకుడు, బలిమహారాజు వంటి మహాజనుల అడుగుజాడలను ప్రతియొక్కరు అనుసరింపవలెను. మానసిక కల్పనల ద్వారా ఎవ్వరును ధర్మమనగానేమో లేదా ఆత్మానుభూతి అనగానేమిటో తెలుసుకొనజాలరు. కనుక భక్తుల పట్ల గల అవ్యాజకృప కారణముగా కర్మయననేమో మరియు అకర్మయననేమో అర్జునునకు భగవానుడు ప్రత్యక్షముగా బోధించుచున్నాడు. కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మ మాత్రమే భవబంధముల నుండి మానవుని విముక్తిని చేయగలదు. కర్మణో హ్యపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. అనువాదము కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము. అందుచే కర్మ యననేమో వికర్మ యననేమో అకర్మ యననేమో మానవుడు చక్కగా ఎరుగవలెను. భాష్యము ఎవరైనను భౌతిక బంధముల నుండి విముక్తిని పొందు విషయమున నిజముగా ఆసక్తులైనచో కర్మము, వికర్మము, నిషిద్ధకర్మ, ఆకర్మముల నడుమ గల భేదములను గ్రహింపవలెను. ఈ కర్మసంబంధ విషయము అత్యంత కఠినమైనందున ప్రతియొక్కరు అటువంటి వివిధ కర్మలను విశ్లేషించి ఎరుగవలెను. కృష్ణ చైతన్యమును మరియు దానికి సంబంధించిన కర్మలను అవగతము చేసుకొనుటకు ప్రతియొక్కరు భగవానునితో తమకు గల సంబంధమును ఎరుగవలెను. జ్ఞానవంతుడైనట్టివాడు ప్రతిజీవియు భగవానుని నిత్యదాసుడనియు
తత్కారణముగా అతడు కృష్ణ చైతన్యముతో వర్తింపవలసి యుండుననియు అవగాహన చేసుకొనగలడు. భగవద్గీత అంతటను ఈ సారాంశమునే నిర్దేశించుచున్నది. ఈ చైతన్యమునకు మరియు దానిననుసరించి చేయు కర్మలకును విరుద్ధములైన ఇతర నిర్ణయములన్నియును నిషిద్ధ కర్మలే, వికర్మలే. దీనినంతటిని సంపూర్ణముగా నెరుగుటకు కృష్ణ చైతన్యము నందలి శ్రేష్ఠభక్తుల సాంగత్యమును పొంది వారినుండి ఈ కర్మల రహస్యమును ఎరుగవలెను. ఆ విధముగా చేయుట ప్రత్యక్షముగా భగవానుని నుండి ఎరుగుటయే కాగలదు. లేనిచో అత్యంత బుద్ధిమంతులైన వారు కూడా భ్రాంతికి గురికాగలరు. కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్మను స్వేషు సయుక్తః కృత్స్నకర్మకృత్. అనువాదము కర్మ యందు ఆకర్మను మరియు అకర్మ యందు కర్మను గాంచువాడు మానవులలో బుద్ధిమంతుడు. అట్టివాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను ఆధ్యాత్మిక స్థితి యందున్నవాడే యగును. భాష్యము కృష్ణ చైతన్యమున కర్మనొనరించువాడు సహజముగానే కర్మబంధములన్నింటి నుండి విముక్తుడై యుండును. అతడు కర్మలన్నింటిని శ్రీకృష్ణుని సంతృప్తి పరచుట కొరకై చేయును. కనుకనే అతడు కర్మప్రభావముచే సుఖదుఃఖములకు లోనుగాడు. తత్ఫలితముగా అతడు శ్రీకృష్ణుని కొరకై అన్నిరకముల కర్మల యందు నెలకొనినను మానవులలో అత్యంత బుద్ధిమంతుడుగా పరిగణింపబడును. అకర్మ అనగా ఫలరహితమైన కర్మ. ఆత్మానుభూతి మార్గమున కర్మఫలములు అవరోధము కాకూడదని భావించి నిరాకారవాదులు భయముతో కామ్యకర్మల నుండి విరమింతురు. కాని సాకారవాది దేవాదిదేవుని నిత్యదాసునిగా తన స్థితిని చక్కగా ఎరుగును. కనుకనే అతడు కృష్ణచైతన్య కార్యకలాపములందు నెలకొనియుండును. ప్రతిదియు శ్రీకృష్ణుని కొరకే చేయబడుచుండుట చేత అతడు తన సేవాకార్యము నందు పరమానందము ననుభవించును. ఇట్టి విధానము నందు నెలకొనినట్టివారు నిష్కాములుగా తెలియబడుదురు. శ్రీకృష్ణుని ఎడగల నిత్యదాసత్వ భావము సర్వవిధములైన కర్మఫలముల నుండి మానవుని విముక్తిని చేయగలదు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్ణితాః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహుః పణితం బుధాః. అనువాదము ఎవని ప్రతికర్మయు భోగవాంఛారహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టివాడు. జ్ఞానాగ్నిచే దహింపబడిన కామ్యకర్మలు గలవానిని పండితుడని మహర్షులు చెప్పుదురు. భాష్యము కృష్ణ చైతన్యవంతుని కార్యకలాపములను సంపూర్ణ జ్ఞానము గలవాడే అవగాహన చేసుకొనగలడు. ఎందుకనగా కృష్ణ చైతన్యవంతుడు అన్నిరకాల ఇంద్రియభోగవాంఛల నుండి విడివడియుండును. దేవాదిదేవునికి నిత్య దాసుడనెడి తన నిజస్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానముతో తన కర్మఫలముల నన్నింటిని అతడు దహించుకొనెనని ఎరుగవలెను. అట్టి సంపూర్ణ జ్ఞానమును పొందినవాడే నిజమైన పండితుడు. భగవానునితో గల నిత్యదాసత్వమను సంబంధమును గూర్చిన ఈ జ్ఞానాభివృద్ధిని అగ్నితో పోల్చవచ్చును. అట్టి అగ్ని ఒకమారు రగిలింపబడినచో అది అన్ని రకములైన కర్మఫలములను సమూలముగా దహించివేయును. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్కరోతి సహా. అనువాదము కర్మఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడును నిరాశ్రయుడును అయి వాడు అన్ని విధములైన కర్మలయందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయనివాడే యగును. భాష్యము మానవుడు ప్రతిదియు కృష్ణ చైతన్యము నందు శ్రీకృష్ణుని కొరకే చేయునప్పుడు ఆ భావన యందే కర్మబంధముల నుండి ముక్తి సాధ్యపడును. కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు దేవాదిదేవుని ఎడగల శుద్ధ ప్రేమతోనే వర్తించును కనుక కర్మఫలముల ఎడ ఆసక్తిని కలిగియుండడు. అతడు సమస్త భారమును శ్రీకృష్ణునికే విడిచి వేయుటచే స్వీయ పోషణము నందు కూడా ఆసక్తిని కలిగియుండడు. అతడు లేనివాటిని సంపాదించుటకు గాని లేక ఇదివరకే తన ఆధీనము నందున్న వానిని రక్షించుకొనుటకు గాని ఆసక్తిని కనపరచదు. తన ధర్మమును సత్యానుసారము నిర్వహించి పిదప సర్వమును శ్రీకృష్ణునికే విడుచును.
అట్టి అనాసక్తుడైన భక్తుడు ఏమియును చేయనివాని చందమున కర్మల యొక్క మంచి చెడు ఫలముల నుండి సర్వదా విముక్తుడై యుండును. ఇట్టి స్థితి అకర్మ కు అనగా ఫలాపేక్షలేని కర్మకు చిహ్నము. కనుకనే కృష్ణచైతన్య రహితమైన ఏ కర్మయైనను కర్తను తప్పక బంధించును. ఇదివరకే తెలుపబడినట్లు లుపబడినట్లు అది ఏ వికర్మ యొక్క నిజమైన స్వరూపమైయున్నది. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్తసర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అనువాదము అట్టి అవగాహనము కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్యభావనను విడిచి కేవలము జీవనావసరముల కొరకే కర్మనొనరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాపఫలితములచే ప్రభావితుడు కాకుండును. భాష్యము కృష్ణచైతన్యవంతుడు తన కర్మల యందు మంచి చెడు ఫలములను వాంఛింపడు. అతని మనోబుద్ధులు సదా నియంత్రింపబడియుండును. జీవుడు భగవానుని అంశయైనందున సంపూర్ణము అంశి యొక్క అంశగా తనచే చేయబడు కార్యము వాస్తవమునకు తాను చేయుట లేదనియు ఆ కార్యము తన ద్వారా భగవానునిచే చేయబడుచున్నదనియు ఎరుగును. దేహము నందలి హస్తము స్వతంత్రముగా తనంతట తానుగా కదలకుండా దేహావసరార్థమే దాని ప్రయత్నము చేతనే అది కదులును. అదేవిధముగా కృష్ణచైతన్యవంతుడు స్వీయ సంతృప్తిని వాంఛింపని వాడగుటచే పరమపురుషుని సంకల్పమునే సదా నెరవేర్చుచుండును. అట్టిభక్తుడు సరిగా ఒక యంత్రమందలి భాగము వలెనే వర్తించును. యంత్రభాగము చక్కగా పనిచేయుట కొరకై దానిని శుభ్రపరుచుట మరియు దానికి తైలాదులు వంటివాటి అవసరమైనట్లే భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవా కార్యమున నేలకొనియుండుట కొరకై కృష్ణచైతన్యవంతుడు కావలసిన కర్మను మాత్రమే చేసి దేహమును పోషించుకొనును. కనుకనే తన కర్మఫలములన్నింటికిని అతడు అతీతుడై యుండును. యజమాని ఆధీనము నందుగల జంతువు వలె అతడు తన దేహముపై ఎట్టి అధికారమును కలిగియుండడు. క్రూరుడైన యజమాని కొన్నిమార్లు తన అధీనమునందు గల జంతువును చంప యత్నించినను అట్టి జంతువు అందులకు ప్రతిఘటించదు. వాస్తవమునకు అది ఎట్టి స్వాతంత్ర్యమును కలిగియుండదు. కృష్ణచైతన్యవంతుడు ఆత్మానుభూతి మార్గమున పూర్తిగా నిమగ్నుడై యుండుటచే అతడు భౌతిక వస్తువులను పొందుటకు కావలసిన తగినంత తీరిక సమయమును కూడా కలిగియుండడు. దేహాత్మలను పోషించుట కొరకై అతడు అక్రమ మార్గముల ద్వారా ధనమును సేకరింపనవసరము లేదు. కనుక అట్టి లౌకిక పాపములచే అతడెన్నడును కలుషితుడు కాడు. ఈ విధముగా అతడు తన సమస్త కర్మఫలముల నుండి విముక్తుడై యుండును. యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమ సిద్ధావసిద్ధి చ కృత్వాపి న నిబధ్యతే. అనువాదము యాదృచ్ఛికముగా లభించినదానితో సంతుష్టుడగువాడును, ద్వంద్వాతీతుడును, అసూయారహితుడును, జయాపజయముల రెండింటి యందు స్థిరుడై యుండెడివాడును అగు మానవుడు కర్మలను చేయుచున్నను ఎన్నడును వానిచే బద్ధుడు కాడు. భాష్యము కృష్ణచైతన్యవంతుడు దేహపోషణ కొరకై ఎక్కువగా శ్రమింపడు. అతడు యాదృచ్ఛికముగా అనగా తనంత తానుగా ప్రాప్తించిన దానితోనే సంతుష్టి నొందును. ఇతరులను యాచించుట గాని అప్పుచేయుట గాని చేయక న్యాయముగా తన శక్తికొలది కర్మనొనరించి తద్వారా లభించిన దానితో అతడు సంతృప్తి నొందును. కనుక జీవనోపాధి విషయమున అతడు స్వతంత్రుడై యుండును. తాను కృష్ణచైతన్యముతో చేయు సేవకు ఇతరుల సేవ వలన అంతరాయము కలుగకుండునట్లుగా చూచుకొనును. అయినను భగవానుని సేవకొరకు భౌతిక జగత్తు యొక్క ద్వంద్వములచే ఏమాత్రము కలత నొందక ఎట్టి కర్మయందైనను అతడు పాల్గొనవచ్చును. భౌతిక జగత్తు నందలి ద్వంద్వములనునవి శీతోష్టముల పముల రూపములో సుఖదుఃఖముల రూపమున అనుభూతము లగుచుండును. కృష్ణచైతన్యవంతుడు శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఏ విధముగానైనను తన కర్మల నొనరించుటకు వెనుకాడడు.
ద్వంద్వాతీతుడు కనుకనే అతడు జయాపజయములు రెండింటి యందును స్థిరుడైయుండును. మానవుడు దివ్యజ్ఞాన సంపూర్ణుడైనప్పుడు ఈ విధమైన లక్షణములు గోచరించును. గత శబ్దస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతన యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. అనువాదము భౌతిక ప్రకృతి త్రిగుణముల ఎడ అనాసక్తుడై దివ్యజ్ఞానము నందు సంపూర్ణముగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వము నందే లీనమగును. భాష్యము సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు అన్ని ద్వంద్వముల నుండి విముక్తుడై క్రమముగా భౌతిక త్రిగుణముల సంపర్కము నుండి విడివడును. శ్రీకృష్ణునితో గల సంబంధ విషయమున తన నిజస్థితిని ఎరిగియుండుటచే అతడు ముక్తిని పొందవచ్చును. ఈ విధముగా అతని మనస్సు ఎన్నడును కృష్ణ చైతన్యము నుండి మరలింపబడదు. తత్కారణముగా అతడేమి చేసినను ఆదివిష్ణువైన శ్రీకృష్ణుని కొరకే చేయబడుచుండును. కనుకనే అతడు చేయు కర్మలన్నీయు సాంకేతికములుగా యజ్ఞములే యగుచున్నవి. ఎందుకనగా యజ్ఞము పరమపురుషుడైన విష్ణువు లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకై ఉద్దేశింపబడినది. అట్టి యజ్ఞరూప కర్మల ఫలములన్నీయు నిశ్చయముగా దివ్యత్వము నందు లీనమగుటచే వానిని ఒనరించు వారెవ్వరును కర్మ పరిణామములచే ప్రభావితులు కారు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్రరుహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అనువాదము కృష్ణ చైతన్యము నందు సంపూర్ణముగా నిమగ్నుడైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహముగా పొందితీరును. స్వీకరించునది మరియు అర్పింపబడునది ఎను రెండును బ్రహ్మమే యైనటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు పూర్తిగా తత్పరుడై యుండుటయే అందులకు కారణము. భాష్యము కృష్ణ చైతన్యముతో కూడిన కర్మలు ఏ విధముగా మానవుని చివరకు ఆధ్యాత్మిక గమ్యమును చేర్చగలవో ఇక్కడ వివరింపబడినది. కృష్ణ చైతన్యము నందు వివిధ కార్యక్రమములు గలవు. అవియన్నియును రాబోవు శ్లోకములందు వివరింపబడినను ప్రస్తుతము మాత్రము కృష్ణ చైతన్యము నందలి సిద్ధాంతము వివరింపబడినది. భౌతికత్వమున బుద్ధుడైన బద్ధజీవి భౌతిక భావన యందే కర్మనొనరింప వలసి వచ్చినను ఏదియో ఒక విధముగా అట్టి వాతావరణము నుండి అతడు బయటపడవలెను. ఆ విధముగా బద్ధజీవుడు భౌతిక వాతావరణము నుండి బయటపడు విధానమే కృష్ణ చైతన్యము. ఉదాహరణకు పాల పదార్థములను అధికముగా భుజించుట చేత కలిగిన అజీర్ణవ్యాధినే బాధపడు రోగి మరొక పాల పదార్థముచే అనగా పెరుగు వంటివాటి చేత ఆరోగ్యమును తిరిగి పొందవచ్చును. ఇక్కడ భగవద్గీత యందు చెప్పబడినట్లు భౌతిక భావనలో మునిగిన బద్ధజీవుని కృష్ణ చైతన్యముతో బాగుపరచవచ్చును. ఈ విధానము సాధారణముగా యజ్ఞము లేక విష్ణువు లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు చేయబడు కర్మాగా తెలియబడుచున్నది. భౌతిక జగత్తునందలి కర్మలు ఎంత అధికముగా కృష్ణ చైతన్యము నందు లేక విష్ణువు కొరకై నిర్వహింపబడునో అంత అధికముగా వాతావరణము ఆధ్యాత్మికముగా రూపొందగలదు. బ్రహ్మము అను శబ్దమునకు ఆధ్యాత్మికము అని అర్థము. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము. అతని దివ్యశరీర కాంతియే ఆధ్యాత్మిక తేజమైన బ్రహ్మజ్యోతి గా పిలువబడును. స్థితిని కలిగిన ప్రతిదియు ఆ బ్రహ్మజ్యోతి యందే నిలిచియుండును. కాని అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ తృప్తిచేత ఆవరింపబడినప్పుడు భౌతికమని పిలువబడును. ఈ భౌతికమైన తెరను వెంటనే కృష్ణ చైతన్యముతో తొలగింపవచ్చును. అట్లు కృష్ణ చైతన్యముతో అర్చింపబడిన వస్తువును, అట్లు అర్చితమైన దానిని గ్రహించువాడును, గ్రహించు విధానమును, అర్పించువాడును, దాని ఫలితములన్నియును బ్రహ్మము లేక పరతత్వమే ఎనబడును. మాయ చే ఆవరింపబడినట్లు కనిపించు బ్రహ్మము భౌతిక పదార్థముగా పిలువబడును. బ్రహ్మము కొరకు వినియోగింపబడిన భౌతిక పదార్థము తన ఆధ్యాత్మిక గుణమును తిరిగి పొందును. భ్రాంతిపూరితమైన చైతన్యమును బ్రహ్మముగా ఆధ్యాత్మిక తత్వములోనికి మార్చుటయే కృష్ణ చైతన్య విధానము. అట్టి కృష్ణ చైతన్యము నందు మనస్సు పూర్తిగా నెలకొనియుండు స్థితియే సమాధి యని పిలువబడును.
అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు చేయబడు సర్వము యజ్ఞము లేక భగవానుని కొరకు చేయబడు సేవ ఎనబడును. కనుక అట్టి ఆధ్యాత్మిక చైతన్య స్థితి యందు అర్పించువాడు, అర్పణము, గ్రహించువారు లేక నిర్వహించువారు, కర్త, ఫలము లేక అంతిమ లాభములన్నియు పరబ్రహ్మముతో ఏకమగును. అదియే కృష్ణచైతన్య విధానము. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే, బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. అనువాదము కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను లెస్సగా పూజింతురు, మరికొందరు పరబ్రహ్మమనెడి అగ్నియందు హేవుమమును చేయుదురు. భాష్యము పైన వివరించినట్లుగా కృష్ణచైతన్యమున విద్యుక్తధర్మ నిర్వహణ యందు నెలకొనినవాడు పరిపూర్ణయోగి లేక ప్రథమ శ్రేణియోగి యని పిలువబడును. కాని అటువంటి యజ్ఞములనే దేవతార్చనము నందు ఒనరించువారును కొందరు గలరు. మరికొందరు పరబ్రహ్మమును లేక నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు కలరు. ఇట్లు వివిధ వర్గముల ననుసరించి వివిధములైన యజ్ఞములు కలవు. కాని వాస్తవమునకు వివిధ కర్తలచే చేయబడు అట్టి యజ్ఞములందలి వివిధ వర్గములు కేవలము యజ్ఞము యొక్క బాహ్య వర్గీకరణమును మాత్రమే సూచించును. కాని వాస్తవమునకు యజ్ఞమనగా యజ్ఞుడని పిలువబడు దేవాదిదేవుని అనగా విష్ణువు ప్రీత్యర్థము చేయబడునది. కనుక వివిధములైన యజ్ఞముల నన్నింటిని రెండు ప్రధాన తరగతులుగా విభజింపవచ్చును. ఒకటి లౌకిక సంపదల కొరకై చేయబడు యజ్ఞము, మరొకటి దివ్యజ్ఞాన ప్రాప్తి కొరకు చేయబడు యజ్ఞము. కృష్ణచైతన్యవంతులు దేవాదిదేవుని సంతృప్తి పరచుటకై భౌతిక వస్తువుల నన్నింటిని త్యజింతురు. తాత్కాలిక సుఖమును గోరువారు తమ భౌతికార్థములను ఇంద్రుడు, సూర్యుడు వంటి దేవతలను సంతృప్తి పరచుటకై అర్పింతురు. ఇతరులైన నిరాకారవాదులు, మాయావాదులు, నిరాకార బ్రహ్మము నందు లీనమగుట ద్వారా తమ వ్యక్తిత్వమును అర్పింతురు. భౌతిక జగత్తును పాలించుట మరియు దాని యందు వెలుగు, జలము, ఉష్ణము మున్నగు వాటిని సమకూర్చేందుకు దేవాదిదేవునిచే నియమింపబడిన శక్తివంతులైన జీవులే వివిధ దేవతలు. భౌతిక లాభములందు ఆసక్తి కలిగినవారు అట్టి దేవతలను వైదిక కర్మకాండ ననుసరించి చేయబడు పలు యజ్ఞముల ద్వారా పూజింతురు. అట్టివారు బహ్వీశ్వరవాదులు లేక పలు దేవతలను విశ్వసించువారు అని పిలువబడుదురు. కాని కొందరు దేవతల రూపములను తాత్కాలికములని భావించి పరతత్వము యొక్క నిరాకార తత్వమును ఉపాసించుచు బ్రహ్మాగ్ని యందు తమ వ్యక్తిత్వమును ఆహుతి చేసి బ్రహ్మమునందు లీనమగుదురు. అట్టి నిరాకారవాదులు, మాయావాదులు భగవానుని దివ్యస్వభావమును అవగతము చేసుకొనుటకై చేయు తాత్విక కల్పనలలో తమ కాలమును వినియోగింతురు. ఈ విషయమున కామ్యకర్మలను చేయువారు తమ భోగానుభవము కొరకు తమకున్న భౌతికార్థములను అర్పింపగా, మాయావాదులు పరబ్రహ్మమునందు లీనమయ్యే ఉద్దేశముతో తమ భౌతిక ఉపాధులను అర్పింతురని మరో మాటలో చెప్పవచ్చును. అట్టి నిరాకారవాదికి పరబ్రహ్మమే యజ్ఞగుండము మరియు వ్యక్తిత్వమే బ్రహ్మాగ్ని యందు అర్పింపబడెడి ఆహుతి. కాని అర్జునుని వంటి కృష్ణచైతన్యవంతుడు కేవలము శ్రీకృష్ణుని ప్రీతి కొరకై సర్వమును అర్పించును. ఈ విధముగా అతని భౌతిక సంపదలు మరియు ఆత్మ అన్నియును శ్రీకృష్ణునికి అర్పింపబడును. ఈ విధముగా అతడు ప్రథమ శ్రేణి యోగి అయ్యున్నాడు. కాని అతడు తన వ్యక్తిత్వము నెన్నడును కోల్పోవడు. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిఘ జుహ్వతి, శబ్దాదీన్విషయానన్య ఇంద్రియాగ్నిఘ జుహ్వతి. అనువాదము కొందరు నైష్ఠిక బ్రహ్మచారులు శ్రవణాది ఇంద్రియ కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహమనెడి అగ్నియందు హేవుమము చేయుదురు. మరికొందరు నియమబద్ధులైన గృహస్థులు ఇంద్రియార్థములను ఇంద్రియములనెడి అగ్నియందు ఆహుతి చేయుదురు. భాష్యము. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు,
సన్యాసి అను 4 ఆశ్రమముల మానవులందరును ఉత్తమ యోగులు లేదా ఆధ్యాత్మికులు కాగలుగునట్టుగా మానవ సమాజ విభజన ఉద్దేశింపబడినది. మానవ జన్మ జంతువుల వలె ఇంద్రియానుభవమును అనుభవించుటకు ఉద్దేశింపబడినందున మానవుడు క్రమముగా ఆధ్యాత్మిక జీవనమందు పరిపూర్ణుడయ్యెడి విధముగా 4 ఆశ్రమములు ఏర్పాటు చేయబడినవి. బ్రహ్మచారులు ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమున ఇంద్రియ భోగములను త్యజించుట ద్వారా మనస్సును నిగ్రహించుటకు యత్నింతురు. శ్రవణమనునది అవగాహన కొరకు మూల సూత్రమైనందున బ్రహ్మచారి కేవలము కృష్ణచైతన్యమునకు సంబంధించిన వచనములను మాత్రమే శ్రవణము చేయును. అనగా అతడు శ్రీకృష్ణ భగవానుని ముని లీలల శ్రవణ కీర్తనములందు పూర్తిగా నిమగ్నుడైయుండును. హరేర్నామాను కీర్తనం అతడు తన శ్రవణమును హరే కృష్ణ అను దివ్యశబ్ద తరంగముల శ్రవణము నందే వినియోగించుచు ఇతర భౌతిక ధ్వని తరంగముల నుండి తనను నిగ్రహించుకొనును. అట్లే ఇంద్రియ తృప్తి కొరకు కొంతవరకు అనుమతింపబడినట్టి గృహస్థులు కూడా అట్టి అనుమతిని అత్యంత నిగ్రహముతో నిర్వర్తింతురు. మైథున భోగము, మత్తు పదార్థములను సేవించుట, మాంసభక్షణము అనునవి మానవ సంఘము యొక్క సాధారణ స్వభావములు. కాని నియమబద్ధుడైన గృహస్థుడు నియంత్రణలేని మైథున భోగము నందు కాని ఇతర ఇంద్రియ భోగములందు కాని నిమగ్నుడు కాడు. మైథున జీవనమును నియంత్రింపగలిగేది కావుననే ధర్మసమ్మతమైన వివాహము నాగరిక సమాజమంతటా ప్రచారము నొందియున్నది. నియమబద్ధుడైన గృహస్థుడు ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితము కొరకు తన సాధారణ స్వభావమైన ఇంద్రియ తృప్తిని త్యజించుచున్నందున అట్టి నియమితమైన అనాసక్తితో కూడిన ఈ సంభోగ జీవితము కూడా ఒకవిధమైన యజ్ఞముగనే పరిగణింపబడును. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. అనువాదము ఇంద్రియ మనోనిగ్రహము ద్వారా ఆత్మానుభవమును సాధించుట యందు ఆసక్తి గలవారు కొందరు ఇంద్రియ కర్మలను మరియు ప్రాణవాయువు కర్మలను మనోనియమమనెడి అగ్నియందు ఆహుతులుగా అర్పింతురు. భాష్యము ఇందులో పతంజలిచే ప్రతిపాదింపబడిన యోగ పద్ధతి సూచింపబడినది. పతంజలి యోగసూత్రము లందు ఆత్మ ప్రత్యగాత్మ గా మరియు పరాగాత్మ గా చెప్పబడినది. ఆత్మ ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తిని కలిగియున్నంత వరకు పరాగాత్మ గా పిలువబడును. కాని అట్టి ఆత్మ ఇంద్రియ తృప్తి ఆసక్తిని విడిచినంతటనే ప్రత్యగాత్మ గా పిలువబడును. ఆత్మదేహము నందలి 10 రకములైన వాయువులచే ప్రభావితమగుచుండును. దీనిని ప్రాణాయామము ద్వారా అనుభూతి పొందవచ్చును. దేహము నందలి వాయువులు నియంత్రింపబడి భౌతికాసక్తుల నుండి ఆత్మ శుద్ధిపడుటకు ఎట్లు తోడ్పడగలదో తెలిపెడి సాంకేతిక విధానమును మానవునకు ఈ పతంజలి యోగ సిద్ధాంతము ఉపదేశించును. ఈ యోగ పద్ధతి ననుసరించి ప్రత్యగాత్మ ఏ చరమ లక్ష్యము. అట్టి ప్రత్యగాత్మ భౌతిక కర్మల నుండి విరమింపబడును. కర్ణములు శ్రవణమునందు, నేత్రములు దృశ్యమునందు, నాసిక వాసన చూచుట యందు, జిహ్వ రుచి చూచుట యందు, హస్తములు స్పర్శయందు లగ్నమయ్యెడి విధముగా ఇంద్రియములన్నియు ఇంద్రియ విషయములందు లగ్నమై ఆత్మకు అన్యమైన బాహ్య కార్యములందు నెలకొనుటకు తోడ్పడును. అవి ప్రాణవాయువు కార్యములుగా చెప్పబడును. అపానవాయువు అధోముఖముగా క్రిందకు ప్రసరించును. వ్యానవాయువు సంకోచ వ్యాకోచ సంకోచించుటకును విస్తరించుటకును ములకు కారణమగును. సమానవాయువు సమానత్వమును నెలకొల్పును. ఉదానవాయువు ఊర్ధ్వముఖముగా పైకి ప్రసరించును. ఎవరైనను జ్ఞానప్రకాశమును పొందినప్పుడు వీటినన్నింటిని ఆత్మానుభూతి అన్వేషణలో వినియోగింతురు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః.
అనువాదము కఠిన వ్రతములను పాటించుచు కొందరు తమ సంపదలను అర్పించుట ద్వారా, మరికొందరు తీవ్ర తపోనియమములను ఆచరించుట ద్వారా, అష్టాంగయోగ విధానమును అనుసరించుట ద్వారా లేదా దివ్య జ్ఞానాభివృద్ధికై వేదాధ్యయనము నొనరించుట ద్వారా జ్ఞానప్రకాశమును పొందుదురు. భాష్యము ఈ యజ్ఞములను వివిధ భాగములుగా విభజింపవచ్చును. పలు విధములైన దానధర్మముల రూపములో తమ సంపదలను త్యాగము చేయువారు కొందరు గలరు. భారతదేశము నందు ధనికులైన వర్తకులు లేదా రాజవంశీయులు ధర్మశాలలు, అన్నక్షేత్రములు, అతిథిశాలలు, అనాథాలయములు, విద్యాపీఠములు వంటి పలు విధములైన ధార్మిక సంస్థలను స్థాపించుచుందురు. అదేవిధముగా ఇతర దేశాములందు కూడా పేదలకు అన్నము, విద్య వైద్య సౌకర్యములను ఉచితముగా కల్పించు ధర్మసంస్థలు, వైద్యశాలలు, వృద్ధాశ్రమములు అనేకము కలవు. ఇటువంటి ధార్మిక కర్మలన్నీయును ద్రవ్యమయ యజ్ఞము లుగా పిలువబడును. మరికొందరు ఉన్నత జీవన ప్రాప్తి కొరకు లేదా ఉన్నత లోకములకు ఉద్ధరింపబడుట కొరకు చంద్రాయనము మరియు చాతుర్మాస్యము వంటి పలురకములైన కఠిన వ్రత నియమములను, తపస్సులను స్వచ్ఛందముగా స్వీకరింతురు. ఈ విధానములందు నియమ నిబంధనలతో కూడిన జీవితమును గడుపుట కొరకు తీవ్రవ్రతములను అవలంబింపవలసి వచ్చును. ఉదాహరణకు, చాతుర్మాస్య దీక్షయందు మానవుడు 4 నెలలు జూలై నుండి అక్టోబరు గడ్డమును తొలగించుకొనడు. కొన్ని రకముల ఆహార పదార్థములను భుజింపక ఏకభుక్తముండును. గృహమును విడిచి వెళ్ళడు. ఇట్టి జీవిత సుఖమును త్యాగము చేయునటు వంటివి తపోమయ యజ్ఞములు గా పిలువబడును. ఇంకను మరికొందరు బ్రహ్మము నందు లీనముకాగోరి పతంజలి యోగవిధానము నందు గాని, హఠయోగము లేదా అష్టాంగయోగము నందు గాని సిద్ధులను కోరి నెలకొని యుందురు. మరికొందరు వివిధములైన తీర్థయాత్ర ప్రదేశములను దర్శింతురు. ఈ అభ్యాసములన్నీయు భౌతిక ప్రపంచమునందు ఏదియో ఒక సిద్ధిని చేయబడు యోగయజ్ఞములు. మరికొందరు ఉపనిషత్తులు, వేదాంత సూత్రము ల వంటి వేదశాస్త్రములను లేదా సాంఖ్య జ్ఞానమును అధ్యయనము చేయుటయందు నెలకొందురు. అవియన్నీయును స్వాధ్యాయ యజ్ఞములు లేక అధ్యయన యజ్ఞము నందు నెలకొనుట ఎనబడును. ఈ విధముగా యోగులందరును అనేక రకములైన యజ్ఞములందు శ్రద్ధగా నెలకొని ఉన్నత జీవన స్థితి కొరకు అన్వేషింతురు. కాని భగవానుని ప్రత్యక్ష సేవయయ్యున్నందున కృష్ణచైతన్య మనునది వీనికి భిన్నమైనది. దానిని పైన తెలుపబడిన ఏ విధమైన యజ్ఞముల చేతను పొందజాలరు. కేవలము భగవానుని మరియు అతని ప్రామాణిక భక్తుల కృపచేతనే దానిని పొందవచ్చును. కనుకనే కృష్ణచైతన్యము దివ్యమైనది. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపానగతి రుద్వా ప్రాణాయామపరాయణాః అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. అనువాదము ప్రాణాయామము ద్వారా సమాధి యందు నిలువగోరు ఇంకొందురు ప్రాణమును అపానము నందు మరియు అపానమును ప్రాణము నందు అర్పింప యత్నించి శ్వాసను సంపూర్ణముగా బంధించి అంత్యమున సమాధి మగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియంత్రించి ప్రాణవాయువును ప్రాణవాయువు నందే యజ్ఞముగా అర్పింతురు. భాష్యము శ్వాసను నియంత్రించునట్టి ఈ యోగ పద్ధతి ప్రాణాయామము అనబడును. ఈ యోగ పద్ధతి వివిధములైన ఆసనముల ద్వారా హఠయోగ పద్ధతి నందలి ప్రారంభదశలో అభ్యసింపబడును. ఇంద్రియ నిగ్రహము కొరకు మరియు ఆధ్యాత్మికానుభూతి నందు పురోగతి సాధించుట కొరకు ఈ పద్ధతులన్నీయును ఉద్దేశింపబడినవి. ఈ అభ్యాసమున దేహములందలి వాయు చలన మార్గములను నియంత్రించి వాటిని వాటి విరుద్ధదశలో ప్రసరింపజేయుట ఈ యోగ పద్ధతి యందు యత్నంపబడును. అపానవాయువు అధోముఖముగా క్రిందికి ప్రసరింపగా ప్రాణవాయువు ఊర్ధ్వముగా పైకి ప్రసరించును.
ఈ రెండు వాయువులు విరుద్ధ దశలలో ప్రసరింపగా చివరికి పూరక స్థితియందు తటస్థములగునట్లుగా ప్రాణాయామ యోగి ప్రయత్నించును. ఉచ్ఛ్వాసమును నిశ్వాసమునందు అర్పించుట యనునది రేచకము గా పిలువబడును. ప్రాణాపాన వాయువుల చలనము సంపూర్ణముగా స్తంభించినప్పుడు యోగి కుంభక యోగము నందున్నట్లుగా చెప్పబడును. అట్టి కుంభక యోగము ద్వారా ఆధ్యాత్మిక జీవన పరిపూర్ణత్వము కొరకై మానవుడు ఆయుర్వృద్ధిని సాధింపవచ్చును. వివేకవంతుడైన యోగి మరొక జన్మకై వేచియుండక ఈ జన్మము నందే పరిపూర్ణత్వమును సాధించుట యందు ఆసక్తుడైయుండును. దానికొరకై యోగి కుంభకయోగము ద్వారా జీవిత పరిమాణమును అనేక సంవత్సరములకు వృద్ధి చేసికొనును. కాని కృష్ణచైతన్యవంతుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవయందు నెలకొని యున్నందున సహజముగానే ఇంద్రియములను నియంత్రించినవాడగును. అతని ఇంద్రియములు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని సేవయందు నెలకొని యున్నందున అవి ఇతర కర్మలలో నెలకొనుటకు అవకాశముండదు. కనుక జీవితాంతమున అట్టిభక్తుడు సహజముగానే శ్రీకృష్ణుని ధామమునకే చేర్చబడును. కనుక అతడు జీవిత పరిమాణమును పొడిగించు యత్నములను ఎన్నడును చేయడు. భగవద్గీత యందు తెలిపినట్లుగా అతడు శీఘ్రమే ముక్తస్థితికి చేర్చబడును. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. భగవానుని అనన్యమైన భక్తియుక్త సేవయందు నెలకొనినవాడు భౌతిక ప్రకృతి గుణములను అధిగమించి వెంటనే ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడును. కృష్ణచైతన్యవంతుడు అట్టి ఆధ్యాత్మిక స్థితిలోనే జీవితము నారంభించి అట్టి చైతన్యము నందే నిరంతరము కొనసాగును. కనుక పతనమనెడి ప్రశ్నయే ఉదయింపదు. చివరికి ఎట్టి ఆలస్యము లేకుండా శీఘ్రమే అతడు భగవద్ధామమును చేరును. కేవలము కృష్ణప్రసాదమును గ్రహించుట ద్వారా మానవుడు అప్రయత్నముగానే ఆహారమును నియంత్రించిన వాడగును. అట్టి ఆహార నియంత్రణ ఇంద్రియ నిగ్రహమునకు ఎంతగానో తోడ్పడగలదు. అట్టి ఇంద్రియ నిగ్రహము లేనిదే భౌతిక భవబంధముల నుండి ముక్తిని సాధించుటకు అవకాశమే లేదు. సర్వేష్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషా యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం. అనువాదము యజ్ఞప్రయోజనము నెరిగిన ఈ కర్తలందరును పాపఫలముల నుండి శుద్ధులగుదురు. అట్టి యజ్ఞఫలమనెడి అమృతమును ఆస్వాదించిన వారు సనాతన ధామము వైపునకు పురోగమింతురు. భాష్యము పైన తెలుపబడిన వివిధ యజ్ఞముల ద్రవ్యమయ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, యోగయజ్ఞము వివరణను బట్టి ఇంద్రియ నిగ్రహమే వాటన్నింటి పరమలక్ష్యమని తెలియచున్నది. ఇంద్రియ తృప్తియే భవబంధమునకు మూల కారణము. కనుకనే ఇంద్రియ తృప్తి నుండి విడివడినట్టి భిన్న స్థితి యందు నెలకొననిదే ఎవ్వరును సంపూర్ణ జ్ఞానమును మరియు ఆనందములతో సచ్చిదానందము కూడినట్టి శాశ్వత స్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు. అట్టి స్థితి సనాతన జగత్తు నందు పరబ్రహ్మాకాశమున గలదు. పైన పేర్కొనబడిన యజ్ఞములన్నియును భౌతిక జీవితపు పాపఫలముల నుండి శుద్ధినొందుటకు మానవునకు తోడ్పడును. జీవితము నందలి ఇట్టి పురోగతి ద్వారానే మానవుడు ఈ జీవితము నందు సుఖమును మరియు సంపదలను పొందుటయే కాకుండా చివరికి నిరాకార బ్రహ్మమునందు లీనమగుట ద్వారా కాని లేదా దేవాదిదేవుడైన శ్రీకృష్ణునితో సాంగత్యము పొందుట ద్వారా కాని శాశ్వతమైన భగవద్ధామమును ప్రవేశింపగలడు. నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురుసత్తమ. అనువాదము ఓ కురువంశశ్రేష్ఠుడా, యజ్ఞమును నిర్వహింపకుండా ఎవరును ఈ లోకమున గాని ఈ జన్మము నందు గాని ఆనందముగా జీవింపలేరు. అట్టియెడ ఇక తరువాతి జన్మమును గూర్చి వేరుగా చెప్పనేలా? భాష్యము జీవుడు ఎటువంటి భౌతిక స్థితి యందున్నను తన నిజస్థితి పట్ల అజ్ఞానమును కలిగియుండును. అనగా మన పాపజన్మల ఫలముల కారణముగానే భౌతిక జీవితమేర్పడుచున్నది. పాపజన్మమునకు అజ్ఞానమే కారణము.
అట్టి భౌతిక బంధములతో జీవనము కొనసాగించుటకు పాపజీవితమే కారణము. భవబంధము నుండి విముక్తి పొందుటకు మానవ రూపమైన జీవితమొక్కటే సరియైన సాధనము. కనుకనే వేదములు దానిని సాధించుటకు ధర్మము, అర్థము, నియమిత ఇంద్రియ తృప్తి, చివరికి ఖపూరిత స్థితి నుండి సంపూర్ణముగా విముక్తి ఎనడి మార్గములను చూపుట ద్వారా మనకు ఒక అవకాశము నొసుగుచున్నవి. ధర్మ మార్గము, లేక పైన తెలుపబడిన వివిధ యజ్ఞనిర్వహణలు సహజముగానే మన సమస్త ఆర్థిక సమస్యలను పరిష్కరింపగలదు. జనాభా పెరుగుదల అధికమైనను యజ్ఞనిర్వహణము ద్వారా సమృద్ధిగా ఆహారము, పాలు మున్నగునవి లభింపగలవు. దేహము చక్కగా పోషింపబడినప్పుడు సహజముగానే ఇంద్రియ భోగానుభవ భావము కలుగును. కనుకనే వేదములు నియమిత ఇంద్రియ తృప్తి కొరకై పవిత్ర వివాహ పద్ధతిని నిర్దేశించుచున్నవి. తద్వారా మానవుడు క్రమముగా భౌతిక బంధము నుండి విముక్తుడై ఉన్నత స్థితికి ఉద్ధరింపబడును. భగవానునితో సాంగత్యమును పొందుటయే అట్టి ముక్తజీవిత స్థితియందలి అత్యున్నత పరిపూర్ణత్వము. ఇదివరకే వివరించినట్లు అట్టి పరిపూర్ణత్వము యజ్ఞాచరణము ద్వారానే లభింపగలదు. అట్లు వేదములననుసరించి యజ్ఞములను నిర్వహించుట యందు మానవుడు ఆసక్తుడు కానిచో ఈ జీవితమునందు సుఖమును ఊహింపలేడు. ఇక ఇతర దేహమునందు, ఇతర లోకములందు గల సుఖమును గూర్చి చెప్పేదేమున్నది? వివిధయజ్ఞములను నిర్వహించువారికి అమితానందమును కలిగించుటకు స్వర్గలోకములందు వివిధ ప్రమాణములలో భౌతిక సుఖములు గలవు. కాని కృష్ణ చైతన్య అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక లోకములకు ఉద్ధరింపబడుటయే మానవునికి అత్యున్నతమైన ఆనందమయ్యన్నది. కనుకనే కృష్ణ చైతన్యముతో కూడిన జీవితము మాత్రమే సమస్త భౌతిక జీవన సమస్యలకు పరిష్కారమయ్యున్నది. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. అనువాదము: ఈ వివిధ యజ్ఞములన్నియును వేదములచే ఆమోదింపబడినవి మరియు అవియన్నియును వివిధ రకములైన కర్మల నుండి ఉద్భవించినవి. వానిని యథార్థ రూపమున ఎరుగుట ద్వారా నీవు ముక్తిని పొందగలవు. భాష్యము: ఇంతకుమునుపు చర్చింపబడినట్లు వివిధ కర్తలకు అనుగుణముగా వివిధములైన యజ్ఞములు వేదములందు పేర్కొనబడినవి. మానవులు దేహాత్మ బుద్ధిభావనలో అత్యధికముగా ఆసక్తులైయుండుటచేత వారు దేహముతో గాని, మనస్సుతో గాని, బుద్ధితో గాని కర్మనునరించునట్లుగా ఈ యజ్ఞములు ఏర్పరుపబడినవి. అంత్యమున దేహము నుండి విముక్తిని కలిగించుటకై అవియన్నియును ఉపదేశింపబడి యున్నవి. ఈ విషయము ఇక్కడ స్వయముగా భగవానుని ముఖత నిర్ధారింపబడినది.